ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూతసంఘః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ కస్తరతి కస్తరతి మాయాం యః సంగం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. ఇక్కడ నుండి కస్తరతి కస్తరతి మాయాం మాయాం కహ తరతి కహ తరతి. ఈ మాయను ఎవడు దాటుతాడు? రెండుసార్లు చెప్పడంలో ద్విరుక్తి. అర్థం ఏంటంటే బాహ్యంలోనూ మాయ ఉంది, ఆంతర్యంలో మాయ ఉంది. బాహ్యంలో ఎక్కడ చూచినా ఇది మిథ్యా ప్రపంచం కనుక, జగన్మిథ్యా బ్రహ్మ సత్యం కనుక ఏది చూసినా ప్రపంచం ప్రపంచంగా తెలుస్తూ ఉంది మనకు. ప్రపంచం పరమాత్మగా తెలియడం లేదు కనుక మాయ ఇక్కడ ఉంది బాహ్యంలో. అట్లాగే ఆంతర్యంలో మన సంకల్పాలు ఏవైతే నడుస్తూ ఉన్నాయో, ఏ విధమైనటువంటి భావస్పందన హృదయంలో కదులుతూ ఉందో అదంతా ద్వైతపరంగానే ఉండడం చేత ఆంతర్యంలో కూడా మాయే కమ్ముకోనుంది కనుక కహ తరతి మాయాం మాయాం. ఇట్లా బాహ్యాభ్యాంతరాలలో ఈ మాయని ఎవరు దాటుతారు అనేటువంటిది ప్రశ్న. దానికి 8 లక్షణాలు ఇక్కడి నుంచి చెబుతూ ఉన్నాడు. మాయను దాటడానికి ఇవి సాధనలు అని అనుకోవాలి. 12 సాధనలు. ప్లీజ్. యహ సంగం త్యజతి. యహ ఎవడైతే సంగం, ఇప్పుడు మీకు తెలుసు సంగం అంటే విషయత్యాగాత్ సంగత్యాగాచ్చ. కాబట్టి ఈ సంగత్వాన్ని ఎవడైతే వదిలిపెడతాడో నంబర్ 1. కాబట్టి విషయాలలో ఉండేటువంటి సాంగత్యం, దాంతో మనకు ఉండేటువంటి సంబంధం, ఆ విషయాలు మనకు ఆనందాన్ని ఇస్తాయి, తృప్తినిస్తాయి అనేటువంటి భావన, వీటిని ఎవడైతే వదిలిపెడతాడో యహ సంగం త్యజతి. అట్లాగే వస్తువుల మీద ఉండేటువంటి భావన ఎట్లాంటిదో వ్యక్తుల మీద కూడా అదే విధమైనటువంటి అనురాగం ఉంది గనక ఇదే సంగత్వం. విషయ సాంగత్యం, వ్యక్తులతో ఉండేటువంటి సాంగత్యం. కాబట్టి రెండు కూడా స్థిరం కాదు, కాబట్టి అశాశ్వతమైనవి గనక, అనిత్యమైనటువంటి గనక యహ ఎవడైతే ఈ విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకొని విషయ సంగము వ్యక్తుల సంగత్వము రెండింటిని త్యజతి, ఎవడైతే త్యాగం చేస్తూ ఉన్నాడు, మనసులో వాటిని దూరం చేసుకుంటూ ఉన్నాడు అని అర్థం. ఎందుకంటే సంగత్వం ఉండడం వల్ల ఏ ప్రపంచంతో అయితే మనకు సంగత్వం ఉందో ఆ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలే మన మనసులో కదులుతూ ఉంటాయి, ఆ సంకల్పాలే ఉంటాయి. వ్యక్తులతో కూడా అంతే. కాబట్టి ఏ వ్యక్తులతో అయితే ప్రగాఢంగా మనం మైత్రిని ఏర్పరచుకుంటూ ఉంటామో వాళ్ళు ఎవరైనప్పటికి కూడాను వాళ్ళే మన మనసులో ఉంటూ ఉంటారు. ప్లీజ్. కాబట్టి ఈ వస్తువులు విషయాలే మనసులో ఉంటాయి. మరి వస్తువులు విషయాలే మనసులో ఉంటే వాసుదేవుడు ఎక్కడ ఉండాలి అని అదే ప్రశ్న. కాబట్టి మనసంతా వస్తువులతో నిండిపోయింది, మనసంతా విషయాలతో నిండిపోయింది.
మనసంతా కూడా వ్యక్తులతో నిండిపోయింది. భగవంతుడు వచ్చి ఎక్కడ ఉండాలి? ఆ మనసులో జ్ఞానం బుద్ధిలోనే ఉండాలి అని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం. కాబట్టి మన మనసులో భగవంతుడు ఉండాలి. విషయాన్ ధ్యాయత చిత్తం విషయేషు విసర్జతే. కాబట్టి విషయ ప్రపంచాన్ని గురించి నిరంతరం ఏ మనసు అయితే ఆలోచిస్తూ ఉందో ఇటువంటిది విషయ ప్రపంచంలోనే ఉంటుంది కనుక అటు విషయ సంగత్యం కానీ వ్యక్తులతో ఉండేటువంటి సంఘం కానీ ఈ రెండింటిని కూడా ఎవడైతే త్యజిస్తూ ఉన్నాడో, అంటే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు వాటి మీద ఉండేటువంటి మమకారాన్ని, అది సంగత్వం. అంటే ఏ వస్తువుల్ని మనం వదిలిపెట్టలేము, ఏ విషయాల్ని మనం వదిలిపెట్టలేము, ఏ వ్యక్తులకు మనం దూరం కాలేము. ఎందుకంటే వాళ్ళతో కలిసే మనం జీవిస్తూ ఉన్నాం ఈ ప్రపంచంలో. కనుక జీవనయాత్ర కొనసాగినంత వరకు ప్రపంచంతో మనకు సంబంధాలు ఉంటాయి. సంబంధాలు ఉండడం తప్పు కాదు, ఆ సంబంధాల్లో సాంగత్యం ప్రధానమైనటువంటి విషయం. ఏది దగ్గరున్నా పర్వాలేదు, కానీ అది బుద్ధిలో ఉంటే ఉపయోగం లేదు. కనుక బ్రతుకులో ఏవైనా ఉండొచ్చు, కానీ బుద్ధిలో మాత్రం ఏవి ఉండడానికి అవకాశం లేకుండా చూసుకుంటే అప్పుడు బుద్ధిలో కేవలం భగవంతుడు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. కనుక యహ సంగం త్యజతి, ఎవడైతే ఈ విధంగా విషయ సంగత్యాన్ని వదిలేస్తూ ఉంటాడో, యో మహానుభావం సేవతే, మహాత్ముల్ని ఎవరైతే సేవిస్తూ ఉంటారో, ప్లీజ్ ఇది నెంబర్ 2. కాబట్టి మహానుభావం సేవతే, గురువులను ఎవరైతే సేవిస్తూ ఉంటారో అని అర్థం. గురుసేవ చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎవరికి అవసరం అదేని. సేవ అన్నప్పుడు ఇద్దరు ఉంటారు ఏదైనా. ఇప్పుడు భక్తి అంటే భక్తుడు భగవంతుడు ఉంటాడు. అట్లాగే సేవ అన్నప్పుడు గురువు శిష్యుడు ఉండాలి. వీళ్ళిద్దరు ఎవరికి అవసరం సేవని? గురువుకు సేవ అవసరమా, శిష్యుడి యొక్క సేవ? అదే గనక వాస్తవం అయితే అతను గురువు కాదు, లఘు. ఎవడి మీద ఆధారపడినటువంటి వాడు గురువు అంటే ఆయన చేసే బోధంతా అదే. మరి ఆశ్రయ, కాబట్టి భగవదాశ్రయ, భగవంతుడి మీదనే నువ్వు ఆశ్రయించుకొని ఉండాలి. ఈ విషయ ప్రపంచం మీద ఆశ్రయించుకొని ఉపయోగం లేదు. వ్యక్తులు కానీ విషయాలు కానీ నిరంతరం పరిణామం చెందుతూ ఉంటాయి. పరిణామం చెందేటువంటి ఈ ప్రపంచంలో నీకు పరిపూర్ణమైనటువంటి ఆనందం లభ్యమయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి నీ ఆసక్తి కానీ ఆశ్రయంగా 2 మయాసక్త మనాహ పార్థ యోగం యుంజన్మదాశ్రయ, నీకు ఆసక్తి స్థానము భగవంతుడే కావాలి, ఆశ్రయ స్థానం భగవంతుడే కావాలి అని నిరంతరం నీకు బోధ చేసేటువంటి గురువు తాను నిన్ను ఆశ్రయించుకొని ఉంటాడా? ఉన్నాడు అనుకోండి, అతని బోధకి అతని జీవితానికి కాన్ఫ్లిక్ట్ ఉందని అర్థం, ఘర్షణ. అలా ఘర్షణలో ఉండేటువంటి వాడు గురువు కాలేడు. ఘర్షణలో ఉండేటువంటి మనసు శాస్త్రాన్ని నీకు అందించలేదు. కాబట్టి ఎవరైనా గురువు ఘర్షణలో ఉన్నట్టుగా నీకు కనపడితే నీకు కనపడుతున్నాడు, కానీ అతని యొక్క మనసులో ఘర్షణ లేదనే అర్థం. లేకపోతే గ్రంథాలు చెప్పడం సాధ్యం కాదు, జ్ఞానాన్ని ఇవ్వడం సాధ్యం కాదు. అటువంటి గురువుకి నీ అవసరం ఏముంది, నా అవసరం ఏముంది? మనం గురు సేవ చేయడం వల్లనే ఆయన తరించిపోతాడా? కాబట్టి గురువు అనేటువంటి వాడికి సేవ అనేటువంటిది తనకు సంబంధించింది కానే కాదు. ఇది అర్థం కాకపోవడం వల్ల 4 రోజులు గురువులకు సేవ చేస్తాము, ఏదో మనకు దోచిన సేవ. అది ఆయన బాధ పెట్టే సేవ కూడా కావచ్చు. 2 రకాల సేవలు. మనకిష్టమైనది చేస్తూ పోతే ఆయనకి ఏది అవసరం అనేది కాకుండా ఒక దశలో అది చాలా భయంకరంగా మారిపోతూ ఉంటుంది. అలా చేస్తాము. ఆయన ఎప్పుడైతే మనకు అనుకూలంగా లేడో అదే గురువుని విమర్శించడానికి ప్రయత్నం చేస్తాం. ఇదంతా మనసులో జరిగే డ్రామా, ఇదొక నాటకం. ఇది కనుక నిజమైనటువంటి గురువుకి అవసరం లేదు. గురు సేవ చేయడంలో అంతఃకరణ శుద్ధి పడతా ఉంది. దట్స్ ద మెయిన్ థింగ్. తద్విధ్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. కాబట్టి జ్ఞానాన్ని బోధించాలి. జ్ఞానాన్ని బోధించేటువంటి గురువుని ఆయన నమస్కరించి సేవించి అనుకూల సమయంలో ప్రశ్నించి పరిప్రశ్న గురువు దగ్గర జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. కనుక అటువంటి గురువు నీ దగ్గర నా దగ్గర ఏం ఊహిస్తాడో అంటున్నాను నేను. సో సేవ అనేటువంటిది గురువుకు సంబంధించింది కాదు, శిష్యుడికి సంబంధించింది. శిష్యుడికి కూడా సేవ ఎందుకు అవసరం అంటే అంతఃకరణకు శుద్ధి కోసం, చిత్తశుద్ధి కోసం. కాబట్టి ఈ ప్రపంచంలో అనేకమైన సేవలు చేస్తూ ఉన్నాం. ఇంట్లో చేస్తున్నాం, బయట చేస్తున్నాం, అందరికీ చేస్తున్నాం. మనం ఉండేటువంటి వృత్తిలో సేవ చేస్తూ ఉన్నాం. అర్థమవుతుంది. కాబట్టి ఇవేమి ఉద్ధరించేటట్టుగా లేవు, ఈ సేవలన్నీ ఉద్ధరించేటట్టుగా లేవు. కనుక ఏదైతే పరమ పవిత్రమైనటువంటి సేవ నిష్కామ్యంగా జరుగుతూ ఉందో అటువంటిది మాత్రమే బుద్ధిని శుద్ధి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఇటువంటి గురు సేవ జీవితంలో లభ్యం కావడం, లభ్యతేపి తత్కృపయైవ
భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది కనుక యో మహానుభావం సేవతే. ఇప్పుడు దీపం యొక్క అవసరం దీపానికి కాదు కదా కదా, అది వెలుగుతూ ఉంటుంది అంతే. దానికి అవసరమేముంది? వెలిగేటువంటి దీపానికి ఏది అవసరం లేదు. కానీ ఏదైతే మనం గురువుల దగ్గర శ్రవణం చేస్తున్నామో, వింటూ ఉన్నామో, దాన్ని వినియోగం జీవితంలో చూడాలి. అది ప్రధానమైనటువంటి సేవ. నంబర్ 1 సేవ ఏంటంటే, ఏదైతే గురువు బోధిస్తూ ఉన్నాడో, ఏదైతే మనకు అర్థమైందో గురుబోధలో, ఇది జీవితంలో అనుష్ఠానంలో చూడడం ఏదైతే ఉందో, ఇది ప్రధానమైనటువంటి గురుసేవ. ఇక మిగతా అన్నీ సెకండరీ. ప్లీజ్, సరేనా? ఇక ఆయనకు కావాల్సినటువంటి అవసరాలు అవి ఇవి చూసామండి. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, నేను మందులు తెచ్చి ఇచ్చాను, ఏది సింపుల్ థింగ్స్. నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తాడు, లేకపోతే ఆయన పోతాడు. పోయినా కూడా ఆయన లెక్క చేసేవాడు కాదు. ఎందుకని? ఉన్నప్పుడు దేహం ఉందని అనుకునేవాడు కాదు కనుక. చాలా గురువుల విషయంలో అంత తేలిగ్గా మనం పోవడానికి అవకాశం లేదు. ఇది చాలా చిన్న మనసు మంది. కేవలం మనకు ఉండేటువంటి అనుభవాలతోనే చూస్తే గురువుని తూసలేము. అంత సాధ్యమయ్యేటువంటి పని కాదు. అది జ్ఞానంలో ఒక సముద్రం. ఆ సముద్రాన్ని మన దగ్గర తోచడానికి ఏమీ లేదు. మన దగ్గర ఉండేది 1/2 లీటర్. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే గురువు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు నీకు? నువ్వు దోచిందంతా చేసేది సేవ ఎట్లా అవుద్ది? ఆయనకేం కావాలో అది నువ్వు చేయాలి. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ దగ్గర నుంచి అని ఏం లేదు. ఒక్కటే, ఏదైతే తాను బోధిస్తూ ఉన్నాడో దాన్ని నువ్వు చక్కగా అర్థం చేసుకోవడం, అటు ఇటు పోకుండా జ్ఞాన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే సరైనటువంటి దారిలో ఉంటావు గనక భగవంతుని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని గురువు చెప్పింది ఆచరించడమే ప్రధానమైనటువంటి సేవ. సేవలో కూడా 2 అంటే వినింది వినియోగంలో పెట్టుకోవడమే ప్రధానం అంటున్నాను. ఇంకేమీ లేదు. అంతా వినియోగమే ఈ ప్రపంచంలో. ప్రతిదీ కూడా వినియోగమే, ఇంకంతకన్నా ఇంకేం లేదు. కనుక ముఖ్యంగా గురువు దగ్గర ఈ విధమైన చేసినప్పుడు గురువు తృప్తి చెందుతాడు. అవి తప్ప మిగతాయన్నీ మనం చేస్తుంటే మనం తృప్తి చెందుతాం అంతే. నేను గురువుకి ఇది చేశాను, నేను ఆయనకు ఒక చొక్కా ఇచ్చాను, లేదు నేను ఆయనకి మందులు ఇచ్చాను, మరొక సేవ చేశాను, అది మన తృప్తి కోసం. కానీ గురువు వాటిని ఊహించడు. తన ఉద్దేశం వేరే. నేను ఏదైతే శ్రమించి బోధిస్తూ ఉన్నాను, గతంలో నా గురువుల దగ్గర నేను ఇది గ్రహించాను, గ్రహించిన దాన్ని అనుభవానికి రావడానికి నేనెంతగా శ్రమించాను, అటువంటి పిండితార్థాన్ని, సారభూతమైనటువంటి విషయాన్ని నేను నా శిష్యుడికి అందిస్తూ ఉన్నా. అతన్ని తరింపజేయడమే ప్రధానం కాదు నాకు. ఇది కూడా ఇంపార్టెంట్. నీకు బోధిస్తున్నాడే అంటే గురువు మనసులో 2 అభిప్రాయాలు ఉంటాయి. నీకు బోధించడం ఒకటి, నిన్ను ఉత్తీర్ణులను చేయడం ఒకటి, ప్రగతి మార్గంలో నువ్వు వెళ్ళేటట్టు చూడడం. అంతేకాదు ఆయన కూడా ఋషి రుణాన్ని తీర్చుకునే ప్రయత్నంలో ఉండాడు. కాబట్టి ఎవరు నాకు జ్ఞానాన్ని అందిస్తే నా జీవితంలో అంతవరకు ఉన్నటువంటి తిమిరాలన్నీ కూడాను అదృశ్యమైపోయి, చీకట్లన్నీ కూడా పోయి నా జీవితంలో వెలుగు వచ్చిందో దానిని 10 మందికి నేను అందించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే నేను రుణగ్రస్తుని అయిపోతాను, ఋషి రుణం తీర్చుకోలేని వాడిని అవుతాను అని ఏదైతే సనాతన ధర్మంలో ప్లీజ్ మనకు శిష్టాచార సంప్రదాయంలో సాంప్రదాయకంగా వస్తూ ఉందో బోధ, దానిని రాబోయేటువంటి తరాలకు కూడా అందించేటువంటి ప్రయత్నంలో దేహాలు శాశ్వతం కాదు గనక, అవి అనిత్యమని తనకు తెలుసు గనక తాను ఎప్పుడూ ఉంటే బోధించగలడేమో. కానీ ముందుకి పోతూ ఉంటే, వయసు పెరుగుతూ ఉంటే, శక్తి క్షీణిస్తూ ఉంటే గురువు కూడా ఆలోచన చేస్తాడు. కాబట్టి ఈ ఉపాధి ఎంతో కాలం ఉండే అవకాశం లేదు కనుక ఇది ఉన్నప్పుడే నాలో ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచితే రేపు వాళ్ళు గురువుల ఇతరులకు పంచుతారు. ఈ విధంగా జ్ఞాన పరంపర కొనసాగుతుంది అనేదే ముఖ్యం, ఏకైక లక్ష్యం. ఇంకొకటి లేనే లేదు, లేకపోతే టీచింగే లేదు. నిజమైనటువంటి గురువుకు సనాతన సంప్రదాయంలో మిషనరీ జీల్ అనేది ఉండదు. ఇది కూడా బాగా అర్థం చేసుకోండి. ఈరోజు అదొక దరిద్రం తిరుగుతూ ఉంది. అది అసలు సనాతన ధర్మానికి సంబంధించిందే కాదు. ఏదో మత ప్రచారం చేసుకుంటూ పోదు, అది వేరే వాళ్ళు. గురువు అనేటువంటి వాడు సులత్రియ బ్రహ్మనిష్ఠుడైతే బోధించాలి అని అనుకోడు. ఇవన్నీ కీలకమైన విషయాలు, కొద్దిగా కాంట్రవర్షియల్ కనపడతాయి మీకు, కానీ వాస్తవాలు అవన్నీ కూడా. వీటికంతా శాస్త్రాధారం ఉంది. ఇప్పుడు గురువు ఎందుకు బోధించాలనుకుంటాడు? అయ్యా నేనంతా కూడా నాకు మనశ్శాంతి లేదు, ఈ ప్రపంచం బాగలేదు, అందుకని నేను పోయి బోధ చేస్తానన్నాడు అనుకోండి, అయిపోయింది. అతను ఇంకా గురువు కాలేదని అర్థం. అది ఎందుకో తెలుసా? ఆ గురువుకుండే జ్ఞానం ఏంటి చెప్పమనండి.
బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది మాయా ప్రపంచం. ఏది సత్యం? భగవంతుడు తప్ప రెండవ సత్యం కాదు. దీన్ని చక్కగా దర్శించేటువంటి వాడు గురువు. సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తికించిన, ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మస్వరూపం, రెండవ వస్తువే లేదు అని గ్రహించేటువంటి వాడు గురువు. ఇది గ్రహించాడా లేదా? ఇది దర్శించాడా లేదా? దర్శించినప్పుడు అజ్ఞానం ఎక్కడుందని చూస్తున్నాడు. అజ్ఞానాన్ని చూచాడు అనుకోండి, ఇంకేం గురువు? దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టి ఎప్పుడైతే జ్ఞానాకారం అయిపోయిందో నీకు కనిపించేదంతా కూడాను బ్రహ్మాకారమే. అండర్స్టాండ్? నీకు అజ్ఞానం ఎక్కడ కనపడతా ఉంది? కనపడితే దాన్ని తొలగించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. చీకటి ఉంటే దీపాన్ని నువ్వు వెలిగించాలి. నీకు చీకటి కనపడుతూ ఉందా? కనపడుతూ ఉంది. నువ్వు సాధన చేయబోయి మళ్ళీ శ్రవణం చేయబో. నువ్వు గురువు కాదు. చీకటిని చూసేవాడు గురువేమవుతాడు సార్? అందువల్ల నేను ఈ ప్రపంచం బాగలేదు, దేర్ ఫోర్ నేను టీచ్ చేయాలి అని అనుకున్నాడు అనుకోండి, ఈజ్ నాట్ ఏ గురువు. స్వామీజీ ఆయన చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? అది విషయం. నువ్వు అడిగితే చెప్పాలి. నువ్వు అడిగితే చెప్పాలి. తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేది. కాబట్టి అటువంటి జ్ఞానం ఆయన దగ్గర ఉంది కనుక నువ్వు వెళ్ళి అడిగినప్పుడు, గురుదేవ నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం అందించండి, నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని నువ్వు అడిగినప్పుడు ఆయన చెబుతాడు. ఇదే జరిగింది చూసుకోండి మీరు ఎక్కడైనా సరే. గురువులు పోయి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకొని వాళ్ళని వీళ్ళని పట్టుకొని నా ఉపన్యాసాలు ఏర్పాటు చేయండి, నేనేదో ఉద్ధరిస్తాను అన్నాడు అనుకోండి. అందువల్ల ఉద్ధరేది ఆత్మనాత్మానం గీత క్లియర్గా, నిన్ను నువ్వు ఉద్ధరించుకున్న తర్వాత నువ్వు ఏం చేసినది ఉద్ధరణే. ఎందుకని నువ్వు తృప్తిగా ఉండవు కనుక. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మహానుభావుల సేవ అని మనం అనొచ్చేమో కానీ వీటిల్లో ఇవన్నీ దాగి ఉన్నాయి కనుక మహానుభావులకు సేవ చేయడం అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి పని కాదు. ముఖ్యమైనటువంటిది గురువు ఏదైతే బోధిస్తూ ఉన్నాడో, ఏదైతే మనం ఆలకిస్తూ ఉన్నామో, శ్రవణం చేస్తూ ఉన్నామో దాన్ని ఆచరించడం. కాబట్టి ఎవడైతే సంఘం త్యజతి, ఈ విషయ ప్రపంచంతో వ్యక్తులతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్ని మనసులో దూరం చేసుకుంటాడో, పరమేశ్వరుని నింపుకుంటాడో మనసులో, మహానుభావం సేవతే, మహానుభావం సేవతే. మహాత్ములు ఎవరైతే ఈ విధంగా సేవిస్తూ ఉంటారో, జ్ఞానాన్ని సముపార్జించుకొని జీవితంలో ఆచరిస్తూ ఉంటారో, నిర్మమో భవతి, నిర్మమ భవతి. ఎవడైతే మమకారం లేనివాడు అవుతాడో, నిర్మమో భవతి. మమత్వం నాది అనేది, మమత్వం నాది, నిర్మమ నాది లేదు. వెరీ బ్యూటిఫుల్. కనుక ఇది కర్మయోగానికి సంబంధించింది. కాబట్టి నాది ఏది లేదు. ఎందుకని? నాది అనుకున్న చోటే బంధం ఏర్పడతా ఉంది. ఏముంది మనది చెప్పండి ఈ ప్రపంచంలో? విచిత్రం. ఈ దేహమే మంది కాదు. బాగా ఆలోచిస్తే ఈ దేహమే మంది కాదు కదా. మనది కాని దానికి మనది కానిది పెట్టి తృప్తి పడుతున్నాం. ఇది మనది కాదు. మైసూర్ పాకు కూడా మనం కాదు. ఇది మనం కాదు. మనం కాని మైసూర్ పాకుని మనం కాని దేహానికి పెట్టి మనంలా అంతే. తినడం తప్పు కాదు. మమత్వం ఇంపార్టెంట్. ఇది నాది. ఏదో నాది చెప్పండి ఈ ప్రపంచంలో. ఇది దేహం నాది అంటే మనం చెప్పినట్టు అదే. మనదైతే మనం చెప్పినట్టు నాది కదా, లేదా? ఇది నా దేహము, దిస్ ఇస్ మై బాడీ, ఓకే, నువ్వు చెప్పినట్టు వింటదే. ఏమే ముసలిదానివి కాకే అంటే అది ఒకవేళ మాట్లాడలేకపోయినా లోపల నవ్వుకుంటుండేది. 66 వచ్చి ముసలిదాని ఎట్లా కాకుండా ఉంటావు నువ్వు అని అర్థమవుతుంది. కాబట్టి దేహం నాదే. ఏజింగ్ వద్దని నేను చెప్పాను అనుకోండి, కుదరదు. దేహం నాది, వ్యాధులు వద్దన్నాను అనుకోండి, కుదరవు. వచ్చేటివి వస్తూ ఉంటాయి. పళ్ళు ఊడొద్దంటే ఊడకుండా ఉంటాయా? వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే తెల్లబడకుండా ఉంటాయా? నువ్వు రంగు వేసుకోవచ్చు. ఆ మాంజా విషయాన్ని మాట్లాడాలి. ఆ మాంజా వేరేది. ఎందుకని? రంగు వేసుకున్నవాడికి కూడా తృప్తి లేదు. కారణం ఏంటి? రంగు వాడు వేసుకున్నాడని వాడికి తెలుసు. ఇది పెద్ద ప్రాబ్లం. ఇది అర్థమైంది.
అందుకని ఏ ఫంక్షన్కి పోయినా ఎవడు నవ్వినా కూడా వీడి ముందు భయపడిపోతుంటాడు. అంటే నేను బాగానే చేసుకొని వచ్చానే, ఎక్కడైనా వదిలేశానా అని అర్థమవుతుంది. కాబట్టి మనంగా ఉంటే సంతోషం. వాటితో ఏమి తృప్తి పడతామని చెప్పండి. దాన్ని ఎంతగా అలంకరించుకున్నా అలాగే ఉంటుంది. కనుక దేహం మందే అయినా ఉండమన్నా పళ్ళు ఊడిపోతున్నాయి, తెల్లబడద్దన్నా వెంట్రుగా తెల్లబడుతూ ఉన్నాయి, కిడ్నీలు పాడైపోతూ ఉన్నాయి. ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం? కనుక మన దేహమే మనది కానప్పుడు ఇంక ఏంది మనది ఈ ప్రపంచంలో చెప్పండి? ఏది లేదు. అంతా వినియోగమే సార్, అంతా వినియోగమే. ఇప్పుడు మీరందరూ రావడం, ఇక్కడ కూర్చోవడం, పోవడం, అంతేగాని ఈ ఫ్లవర్ వాజ్ని తీసుకెళ్ళగలరా? ఆ మొక్కను తీసుకెళ్ళగలరా మీరు? నో, యూ కెనాట్. ఎందుకని అది మీది కాదు, ఇదే కాదు, ఏది కాదు. ఇక్కడి నుంచి దీన్ని తీసుకుపోవడానికి అవకాశం లేదు కదా. ఎందుకని? ఇది మీది కాదు. మనం పోయే రోజు ఇంట్లో ఉండేటి కొన్ని చేత పట్టుకొని పోతాం, అవకాశం ఉందా? ఇక్కడి నుంచి ఇవి తీసుకొని పోవడానికి ఎట్లా అవకాశం లేదు. పోయే రోజు ఏమి తీసుకుని పోయే అవకాశం లేదు. మట్టి కూడా తీసుకుపోయే అవకాశం లేదు. పాపం మట్టి కూడా తీసుకుపోలేకపోతున్నాడు. ఇంతకాలం పెద్ద మాణిక్యంలాగా బ్రతికాడు ఈ ప్రపంచంలో, మట్టి కూడా తీసుకుపోలేకపోతున్నాడని 10 మంది చేరి సానుభూతితో వల్లకాటిలో అంత మట్టి వేస్తారు. అది కారణం. ఎందుకని? నువ్వు మట్టి కూడా తీసుకుపోలేవు. పోయిన వాళ్ళంతా ఒక పిడికడ మట్టి కనుక తీసుకుపోయి ఉంటే ఇప్పుడు మనం చంద్రమండలం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి మట్టి, ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా. దీనికి అవకాశమే లేదు. కాబట్టి ఉన్నంత వరకు మనం వినియోగించుకుంటాం. ఇదే భూమి మీద మీ తాత, మా తాత, వాళ్ళ తాత అందరు తిరిగారు, ఎవరేమి ఎత్తుకొని పోలేదు. ఈ భూమి ఇక్కడే ఉంది, ఈ నీళ్ళు ఇక్కడే ఉన్నాయి, గాలి ఇక్కడే ఉంది. వాళ్ళంతా ఆక్సిజన్ పీల్చుకొని పోయారు. మనం ఉన్నాం, పీల్చగలిగినంత వరకు పీలుస్తాము, ఆ తరువాత వదిలేస్తాం, అంతే, ఇంకేమి లేదు. కనుక ఏది మనది చెప్పండి? ఒక కుర్చీలో కూర్చొని అది అక్కడ వింటున్నారు పాపం. పోయేటప్పుడు కుర్చీ ఎత్తుకొని పోతే ఊరుకుంటారు ఎవరన్నా? అంతా ఎక్కడైనా ఇంతే, వినియోగం. నేను చెప్పేది ఏంటంటే, ఏ వినియోగాలు ఎట్లన్నా పోయాను, ఇక్కడ మాత్రం జరగాలంటున్నా. ఏంటి? యోగం ఆచరించడం, అది వినియోగం నేను అనుకోవడం, శ్రవణం. కాబట్టి ఏదైతే మనం శ్రవణం చేస్తూ ఉన్నామో యోగం ఆచరించడం, ఇది ప్రధానమైనటువంటి విషయం కదా. కనుక నాది అనేది ఏదో ఆలోచిస్తే ఒక అద్దెంట్లో ఉంటాం బాబు, దాన్ని మనం శుభ్రంగానే పెట్టుకుంటాం. ఎందుకంటే మనం జీవించాలి కదా అక్కడ. ఇల్లు మంది కాదు, అద్దెకి తీసుకున్నాం, రెంటెడ్ హౌస్, రెంట్ కడుతూ ఉన్నాం. కానీ ఉండేది మనమే కదా. ఇల్లు మంది కాకపోయినా దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలా లేదా? ఎందుకని? మనమే కదా అక్కడ ఉండాలా. అట్లాగే దేహం కూడా ఒక అద్దె కొంప, దీంట్లో ఉంటున్నాం. ఇది మరొక రకంగా అయింది అనుకోండి, దీంట్లో ఉండలేం. అందుకని శుభ్రంగా పవిత్రంగా దీన్ని పెట్టుకుంటాం. స్నానాలు చేయడం అవన్నీ కూడా అందుకే మనకే అర్థమవుతుంది కదా. ఒకరోజు స్నానం చేయకపోతే దాని పరిస్థితి ఏంటో, రోజుకు 3 సార్లు చేయకపోతే ఏంటో, 2 సార్లు చేయకపోతే ఏంటో మనకు అర్థమవుతాం. కనుక దాంట్లో ఉన్నాం కనుక దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉన్నాం. అద్దె కొంపలో ఉండినా అది ఎట్లాగైతే మంది కాదో, ఈ దేహంలో ఉండినా కూడా ఇది మంది కాదు. ఫస్ట్ ఇక్కడ ఎగిరిపోద్ది. దేహాత్మభావం ఎగిరితేనే మిగతా అయిపోతాయి. ఇక్కడ నేను అనేది ఒకటి ప్రారంభం అయ్యి, ఈ దేహం నాది అని అన్న తరువాత ఈ దేహానికి సంబంధించిన వ్యక్తి గనక ఆ కుమారుడు నావాడు, కుమార్తె మనవడు, మనవరాలు, భార్య అంతా స్టార్ట్ అవుద్ది పాపం. ఇదే మనది కానప్పుడు వాళ్ళు కూడా మన వాళ్ళు కారు. వాస్తవానికి వాటి వెనక కర్మలు ఉన్నాయి, ఎందుకు ఒకరితో ఒకరు చేరామనేది. అంతవరకే కర్మ ఫలానుభవం కోసమే ఉంది. అందువల్ల మనవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు, మన కడుపును పుట్టినటువంటి వాళ్ళు కూడా బాధ పెడుతూ ఉంటే మనం బాధపడుతూ ఉన్నాం. ఎవరినైతే కన్నామో, ఎవరినైతే పెంచామో, ఎవరినైతే పోషించామో, ఎవరి కోసం భస్తులు కూడా కొందరు తల్లిదండ్రులు ఉండి బిడ్డల్ని చదివించారో, అటువంటి వాళ్ళ ముఖం కూడా చూడకుండా పోయేటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని ఆలోచిస్తే, వాళ్ళేమి రాళ్ళు కాదు, పశువులు కాదు, మనుషులే. కానీ వీటి వెనక కర్మలు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కర్మలు ఉన్నాయి. గతంలో నేను నా తల్లిదండ్రుల విషయంలో అలా చేశానేమో, అది అట్లా కరుగుతుందేమో. ఇదమిద్ధంగా నేను చెప్పలేను, కానీ అందరి విషయాలు వాస్తవానికి ఈ కర్మ ఫలాలు ఈ విధంగా మనల్ని వెంటాడుతూ పోతూ ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏది కనిపించడం లేదు. అద్దె ఇల్లు నాది కాదు, అద్దె కట్టి మాత్రం ఉంటున్నా. ఈ దేహం నాది కాదు, దీనికి కూడా అద్దె కట్టాలా? వీడికి నుంచి పోతానే కట్టాలా లేదా?
ఇప్పుడు ఉపన్యాసం అయిపోయి పోతానే ముందు అద్దె కట్టేయాలి కదా ఇంట్లో. అది 2 ఇడ్లీ 1 దోశ కావచ్చు. కాదు, కట్టాలా లేదా? కట్టాం, మళ్ళీ మధ్యాహ్నం కట్టాలా? ఇదే సరిపోయా. ఆ కొంపకి అద్దె బెటరు. ఏదో నెలకు ఒకసారి కట్టేస్తాం, ఊరుకుంటాం. ఇది అట్లా కాదు. ఇది మనకు ఎవడైతే అద్దె ఇచ్చాడో వీడు చాలా భయంకరమైన వాడుగా కనపడుతున్నాడు. వాడు నెలకు ఒకసారి తీసుకుంటాడు, వీడు రోజుకు 3 సార్లు తీసుకుంటాడు. పైగా వడ్డీ కూడా ఉంటుంది మధ్య మధ్యలో, పాన్ పరాకు అది ఇది. మైక్ ఆకారం ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ కలిపి అద్దే. అన్నీ ఉన్నట్టే ఉన్నాయి, ఏది మిగిలేటట్టుగా కనపడడం లేదు. అందువల్ల నాది నాది అని అనుకుంటూ ఉండినా అది ఉత్త భావం తప్ప ఈ ప్రపంచంలో ఏదైనా వినియోగించుకో. ఆ కుర్చీలో కూర్చొని పో, ఇక్కడ కూర్చొని పో, దీన్ని చూడు. కానీ ఏది మనం ఎట్లాగైతే ఎత్తుకుపోవడానికి అవకాశం లేదో అన్నీ వినియోగమే, ప్రతిదీ వినియోగమే. ఓ బస్సులో పోతూ ఉంటారు, ఎదురుగా ఒకటి పేపర్ చదువుతూ ఉంటాడు. ఏంటి సార్ ఈరోజు ఎవరిని జైల్లో వేశారు ఏంటి? సరే ఇచ్చాడు, చదువుకున్నావు. నువ్వు చదువుకున్న తర్వాత ఏం చేస్తావు? పోయేటప్పుడు 1 గంట సేపు చదువుకొని పోయేటప్పుడు ఏం చేస్తావు? వస్తాను సార్ అంటే అతను ఏమో దాన్ని ఎత్తుకుని పోతావు ఏంటని. ఏంటంటే గంట సేపు నా దగ్గర ఉన్నది అంటే, గంట సేపు నీ దగ్గర ఉంటే నీదైపోద్దే. గంట సేపు ఉన్నా ఎట్లాగైతే అది మంది కాదో, 50 సంవత్సరాల సాంగత్యం ఉన్నా కూడా వాళ్ళు మనది కాదు. ఎందుకంటే ఇదే మంది కాదు కనుక. అండర్స్టాండ్ ది పాయింట్. అందువల్ల ఎంతకాలం ఈ ప్రపంచంలో ఉండిన నాది అనేది ఏది లేదు. ఇలా ఉండిందనుకోండి, ఇది మమత్వం. అహం మమ, అహం త్వం మమత్వం. ఈ మమత్వం ఎగిరిపోవాలి మొదట. ఇది నాది అనేది ఎగిరిపోవాలి. నాది ఏది లేదు, ఏది లేదు, అంతా పరమేశ్వరుడిదే. ఇంట్రొడక్షన్లోనే స్టార్ట్ అయ్యాం మనం, మర్చిపోకండి. మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాన్ని. అర్జున అంతటా కూడాను నేను తప్ప రెండవ వస్తువే లేదు. నాదనుకుంటే అంతా నరకము, కాదనుకుంటే ఎంతో సుఖము. నాదనుకుంటే అంతా నరకము, కాదనుకుంటే ఎంతో సుఖము. లేదనుకుంటే ఎక్కడి బంధము, లేదనుకుంటే ఎక్కడి బంధము. తోడు నీ ఉంటే అది ఏ అందము. రాధారమణ రాధేల కరుణ, దేవకి నందన మాకేల వేదన. రాధారమణ జీవుల గమ్యము నీవే కావా, జీవుల గమ్యము నీవే కావా. బ్రతుకు సముద్రమున నీవే నావా. రాధారమణ రాధేల కరుణ, దేవకి నందన మాకేల వేదన. రాధారమణ. కాబట్టి నాది నాది అనుకోవడంలోనే బంధం తయారవుతూ ఉంది కనుక నిర్మమో భవతి. కనుక ఇక్కడికి 3 పాయింట్స్. సంగం త్యజతి, మహానుభావం సేవతే, నిర్మమో భవతి. కాబట్టి మాయని ఎవడు దాటుతాడు అనేది ప్రశ్న. ఇదిగో ఈ లక్షణాలు ఉండేవాడు, ఈ సాధనలు ఆచరించేవాడు దాటుతాడు. ఇంతకీ మాయ ఉందా అంటే అటు రావాల్సింది ఇటు వస్తున్నా. మాయ ఉందా? ఉంటేనే కదా దాటేది. ఉంది. ఎక్కడుంది? ఉన్నదంతా భగవంతుడే అని చూసాం. ఇప్పుడు ఈ మాయ అనేటువంటిది భగవంతుడి కన్నా వేరుగా ఉందే, భగవంతుడిలోనే ఉందే, లేక మాయే భగవంతుడా, లేక భగవంతుడు మాయ, లేక మనం అర్థం చేసుకోవడం మాయ? ఏంటి అసలు ఈ మాయ అంటే? రకరకాలైన డెఫినేషన్స్ ఉన్నాయనుకోండి. యా మాసా మాయ, ఏదైతే లేదో అది మాయ, లేనిదైతే దాని గురించి చర్చెందుకు చెప్పండి. ఎప్పుడైతే మనం చర్చిస్తూ ఉన్నామో అది ఉంది అని అర్థం. కాబట్టి మాయ అనేటువంటిది ఉంటే అది ఎక్కడుంది అనేదే ప్రధానమైన విషయం.
ఉన్నదంతా భగవంతుడే అని అంటున్నారు కనుక ఒకవేళ మాయ గనక ఉంటే భగవంతుడిలోనే ఉండాలి, భగవంతుడి కన్నా భిన్నంగా ఉండడానికి అవకాశం లేదు. అందుకని బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. మాయా అస్తి, మాయ ఉంది, మాయలో ఏమో లేవు, త్రిగుణాలే ఉంటాయి, సత్వరజస్తమో గుణాలు. ఇక్కడి నుంచి అంటే ఇవన్నీ హింట్ చేస్తూ ఉన్నాడు, తర్వాత సబ్జెక్టు మారుతుంది రేపటి నుంచి. అందుకని అంటే ఇప్పుడు కేవలం పరాభక్తిని చూస్తున్నాం కదా, రేపటి నుంచి అపరాభక్తి కూడా చెప్తాడు. ఒక్క మెట్టు కిందకి తగ్గి మనం ఏవైతే చేస్తున్నామో వాటిని సరి చేసుకుంటూ వస్తాడు. అది అపరాభక్తి, దాన్నే గౌణభక్తి అని కూడా అంటారు. గౌణీ త్రిధా గుణభేదాత్. కాబట్టి 3 రకాలైనటువంటి భక్తులవి. ఎందుకని 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వరజస్తమో గుణాలని. దానిని ఆధారం చేసుకొని గౌణీ త్రిధ, ఈ గౌణీ అనేటువంటి భక్తి సెకండరీ టైప్ ఆఫ్ డివోషన్, ఇది నాట్ ప్రైమరీ డివోషన్. ఇప్పుడు మనం చూసింది పరాభక్తి, ముఖ్య భక్తి. ఇప్పటి వరకు ఫలరూపత్వాత అమృత స్వరూపాచ సా తస్మిన్ పరమ ప్రేమ రూప, ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఇదంతా పరాప్రేమ, కేవలం భగవత్ సంబంధమైనటువంటి ప్రేమ. ఇది కేవలం ఆత్మజ్ఞానము ప్రేమ రెండు ఒకే విధంగా చెప్పుకుంటూ రావడం పర్యాయ పదాల్లాగా. కానీ ఇప్పుడు 2వ గౌణభక్తిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇక్కడ. ప్లీజ్, ఇంకేం లేదు. మాయని ఇంట్రడ్యూస్ చేయడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం అదే. కాబట్టి బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయ అస్తి. సగుణము నిర్గుణము ఇది మన సత్వగుణము రజోగుణము తమోగుణం అనే 3 గుణాలు దేంట్లయితే ఉన్నాయో అది మాయ. దైవీహ్యేష గుణమయీ అర్జున మమ మాయా దురత్యయ. అది దైవ సంబంధమైంది. దైవీ ఏష మాయ దైవ సంబంధమైంది, భగవంతుడిని ఆశ్రయించుకోనుంది. ఇంకొక విధంగా ఉండడానికి దానికి అవకాశమే లేదు. దైవీ హేష గుణమయి, సత్వరజస్తమో గుణాలతో కలిసి ఉంది. మాయలో ఏమీ లేవు గుణాలు తప్ప. అక్కడి నుంచే సృష్టి ప్రారంభం అవుతుంది. మాయ నుండే సృష్టి వస్తుంది, ఉపాదాన కారణం మాయ. ఆ మాయలో త్రిగుణాలు ఉన్నాయి కనుక జగత్తులో త్రిగుణాలు కనపడతాయి. సృష్టికి పూర్వం, సృష్టి ప్రాక్, బిఫోర్ క్రియేషన్ మాయ లేదు కనుక త్రిగుణాలు లేవు. అది నిస్త్రైగుణ్యో భవతి వస్తుంది. కాబట్టి గుణాతీత స్థితి, గుణాలు లేనటువంటి స్థితి. మాయలో గుణాలు ఉన్నాయి, మాయతోనే ఈ ప్రపంచం నిర్మింపబడింది కనుక ఇక్కడ గుణాలే ఉంటాయి, గుణసహితంగా ఉంటుంది అంతా కూడా. బాగా అర్థం చేసుకోండి, ఊరికి గ్రహించే. కనుక ఈ మాయను ఎవడు దాటుతాడు అన్నప్పుడు మాయ ఉంది అని అంటే వాస్తవంగా మాయ ఉందా? మాయ గనక ఉన్నదే అయితే, సత్యమే అయితే సృష్టికి ముందు కూడా ఉండాలి కదా. సత్యం అంటే ఎప్పుడు ఉండాలి కదా, కాలత్రయేపి. సృష్టికి ముందు కూడా ఉండాలి. ఉందా? లేదు కదా. లేనిది ఉన్నట్లుగా కనపడతా ఉంది, అది అక్కడ. కాబట్టి ఉన్నదానికి లేకుండానే ఉన్నట్లుగా తెలిసేదానికి మధ్యలో ఉండే డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఉన్నదంతా సత్యం కాదు, సరేనా? సత్యం ఉంది కానీ ఉన్నదంతా సత్యం కాదు. కాబట్టి ఉన్నదానికి, సత్యంగా ఉన్నదానికి మధ్య ఉండేటువంటి తేడాని చక్కగా అర్థం చేసుకుంటేనే మాయ అర్థం అవుతుంది. కాబట్టి మాయ అనేది ఉంది అంటే బ్రహ్మాశ్రయ, పరమేశ్వరుని ఆశ్రయించుకొని ఉంది. ఆశ్రయించుకొని ఉండేటువంటి దానికి స్వతంత్ర మనుగడ లేదు అని అర్థం. కాబట్టి అది ఉంది. ఎలా ఉంది? ఉన్నట్లుగా ఉంది. తెలుసుకుంటే లేకుండా పోతుంది. దట్ ఈస్ మాయ. ప్లీజ్. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశం ఉంది. ఆకాశం మనకు ఎలా తెలుస్తూ ఉంది? అది కాన్సెప్ట్ అనుకోండి. అవకాశ ప్రదాతృ ఆకాశ, సైన్స్ ప్రకారం చూసినా కూడాను ఏదైతే తిరగడానికి, మనం పోవడానికి అవకాశం ఇచ్చింది కనుక ఆకాశం, 2 చేతులు అలా అనడానికి అవకాశం ఇచ్చింది కనుక ఆకాశం, స్పేస్ అనేటువంటిది. అది మానసిక భావన, ఇట్స్ ఎ కాన్సెప్ట్. కానీ మనకు ఆకాశం కనపడుతుంది అంటున్నాం మనం. ఎట్లా కనపడుతుందా నీకు? ఇలా చూసినప్పుడు అదేగా స్వామిజీ ఆకాశం ఎలా ఉంది? నీలివర్ణంతో ఉంది. దట్స్ స్కై ఈజ్ బ్లూ. ఈజ్ ఇట్ ట్రూ? ఆకాశం నీలివర్ణంతో ఉంది చెప్పండి. ఆకాశంలో నీలివర్ణం లేనే లేదు. నీ చూపుకు అందరం లేకుండా ఉంది గనక, ఇన్ఫినిట్గా ఉంది గనక, అనంతంగా ఉంది గనక, ఎక్కడ ఆదో ఎక్కడ అంతమో తెలియడం లేదు గనక నీకు నీలివర్ణంతో కనపడుతూ ఉంది. కాబట్టి ఆకాశంలో నీలివర్ణం ఉంది, వాస్తవంగా ఉందా అని ఆలోచన చేస్తే లేదు. లేనిది ఎట్లా ఉంది? ఉన్నట్లుగా ఉంది.
అండర్స్టాండ్ ద పాయింట్. ఉన్నట్లుగా ఉంది, అది వ్యవహారం. కాబట్టి ఆకాశంలో నీలివర్ణం లేదు, బ్లూ అనేటువంటి కలర్ లేదు, లేనిది నీకు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అది లేదని తెలుసుకున్నాం అనుకుంటే లేకుండా పోతుంది, అంతే, ఇంకేమీ లేదు. ఆకాశమే లేకపోతే నీలివర్ణమే లేదు. ఆకాశం ఉంటేనే నీకు నీలివర్ణం ఉంది. భగవంతుడు ఉన్నాడు, మాయ లేదు. ఎందుకని? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. కానీ మాయ భగవంతుడి వల్లనే మనకు తెలుస్తూ ఉంది. నీలివర్ణం ఉంటుందే కానీ విచారిస్తే నీలివర్ణం ఏంటి, ఆకాశంలో నీలివర్ణం ఎట్లా వచ్చింది అని కనుక మనం విచారిస్తే నీలివర్ణం లేనిది అనేది మాత్రం ధృవపడిపోతుంది. కాబట్టి మమ మాయా దురత్యయ, ఉండేదాన్ని దాటచ్చు కానీ ఉన్నట్లు ఉండేదాన్ని దాటేది ఎట్లా, అది విషయం. కహ తరతే మన నారదుడు అంటే ఎప్పుడు కూడాను ఎవరైతే గ్రంథాన్ని రచించి ఉంటారో ఆ రచయితను బట్టి కూడా చూడాలి, చాలా మెలికలు పెడతా ఉంటాడు. కనుక ఎవడు దాటుతాడు ఈ మాయని? దురత్యయ. మాయని దాటాలంటే ఎవరు దాటాలంటే మాయలో ఉండేవాడే దాటాలి. అవునా? బయట ఉండేవాడే దాటేది. మాయలో ఎవడైతే ఉన్నాడో వాడే మాయని దాటాలి. వాడు మాయలోనే ఉన్నాడు కనుక మాయని ఎట్లా దాడతాడని. మాయలోనే పడి ఉండేవాడు మాయని దాటే అవకాశం లేదు. ఇంకెవరు దాటాలి చెప్పండి? మాయలో లేనివాడు దాటాలి. మాయలో లేనివాడంటే మాయ లేదన్నాడు. మాయ లేనప్పుడు దాటేదేంటని, ఇది విషయం. కనుక నువ్వు మాయలోనే ఉన్నావా, మాయను దాటలేవు. మాయ కన్నా వేరుగా నువ్వు ఉన్నావా, నువ్వు దాటడానికి మాయ లేదు. బాగా ఆలోచించు. అది వాస్తవం చెప్పాలంటే శిష్యుడు మాయలో పడి ఉంటాడు, వీడు దాటాలంటే కష్టం కనుక వీడు యమయాతన పడుతుంటాడు. గురువు మాయలో లేడు కనుక ఆయన దాటాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుంది. కొందరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏది రమణ మహర్షి లాంటి వాళ్ళ దగ్గరికి అంటే చిన్నప్పటి నుంచి నేను పొందిన అనుభవాల్లో నుంచి మాట్లాడుతున్నాను. కొందరు అనేవాళ్ళు, మనం ధ్యానం చేస్తున్నాం కదా, రమణ మహర్షి కూడా చేయడం లేదే అంటాడు. ఎవరి కోసం చేయాలి? నువ్వు నేను మాయలో ఉన్నాం కనుక మాయలో నుంచి బయటపడడానికి మనం చేయాలి కదా. ఆయన కూడా చేయాలంటాడు. ఇంకా ఆయన కూడా చేయాలంటే ఆయన సాధకుడు అయిపోతాడు. సిద్ధపురుషుడు ఎట్లా అవుతాడు? అయిపోయింది ఆయన సాధన. ఏదో నువ్వేం చేయగలవు? ఎంతో చేసేసాడు, జన్మలో చేశాడు, ఈ జన్మలో చేశాడు, తరించిపోయాడు ఆ మహానుభావుడు. కాబట్టి గట్టు చేరిన తర్వాత ఆయన ఇంకా తెడ్డు వేయలేదంటే వాటరే లేదు సార్. ఎప్పుడైతే తీరకు ఎక్కేశాడో నీళ్ళల్లో పోతూ ఉంటే నావ ఎక్కినటువంటి వాడు తెడ్డు వేసుకుంటూ ముందుకు పోతా ఉంటే మనం వీ కెన్ అండర్స్టాండ్. అక్కడికి పోయి తీరాన్ని ఎక్కేసిన తర్వాత గమ్యం చేరిపోయిన తర్వాత ఆయన ఇంకా తెడ్డు వేయడం లేదే, నావ నడపడం లేదంటే ఎక్కడ అసలు నీళ్ళేవి. కాబట్టి మాయ ఏది ఆయన దాటడానికి? ఎందుకని? మాయ అంటే కేవలం లేనిదే ఉన్నట్లు కనపడుతూ ఉంది అనేటువంటి సత్యాన్ని బాగా అర్థం చేసుకున్నాడు కనుక. కాబట్టి మాయ అంటే ఏమిటో తెలియకపోవడం వల్ల మాయని దాటాలి అని అనిపిస్తూ ఉంది. మాయ ఏమిటో అర్థమైపోయింది అనుకోండి, ఇంకా మాయే లేదు, మనం దాటే ప్రశ్న అస్సలు లేదు. కనుక మాయ అనేటువంటిది లేకనే ఉన్నట్లు ఉంది అనేటువంటి సత్యాన్ని గ్రహించడానికి బుద్ధి సిద్ధపడాలి. గురువు జ్ఞానాన్ని అందిస్తుంటే అది అయిపోద్ది, అదేం పెద్ద విషయం కాదు. కానీ గురువు అందించేటువంటి జ్ఞానం శిష్యుని యొక్క బుద్ధిలో స్థిరపడాలి అని అంటే వాడికి అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి కావాలి అంటే సాధనలన్నీ ఆచరించాలి. వస్తువు ఉన్నదే, లేనిది కాదు. ఇప్పుడు చూచాం కదా మనలోనే ఉందని. ప్రేమస్వరూపం ఏదో, అమృత స్వరూపం ఏదో, అది మన హృదయంలోనే ఉంది. ఈశ్వర సర్వభూతానం చూసేసాం కదా. కాబట్టి ప్రత్యేకించి పొందేది లేదు. దానికి ఏవైతే ప్రతిబంధకాలు ఉన్నాయో ఆ ప్రతిబంధకాలను తొలగించుకుంటూ పోవడమే. కాబట్టి మాయ అర్థం కానంత వరకు మాయ పోదు. మాయను అర్థం చేసుకుంటే మాయ లేదు. ఏమని అర్థం చేసుకుంటావు? లేనిదేనని. మరి లేనిది పోగొట్టుకోవడం ఎందుకు? ఉన్నట్లు కనపడుతూ ఉంది కనుక. దిస్ ఇస్ ది లాజిక్. కనుక కస్తరతే మాయాం, ఎవడు మాయను దాటుతాడు అని అంటే
యహ సంగం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. ఇక్కడికి 3 సాధనలు. నెక్స్ట్, యో వివక్త స్థానం సేవతే, యో వివిక్త స్థానం సేవతే, యో లోకబంధం ఉన్మూలయతి, యో నిస్త్రైగుణ్యో భవతి, యో యోగక్షేమం త్యజతి. ముందు సూత్రంలో 3 సాధనలు తెలియజేస్తే లక్షణాలుగా, ఇక్కడ 4 తెలియజేస్తున్నాడు. యో వివిక్త స్థానం సేవతే. వివిక్త సేవిత్వం మామూలుగా అంటే వివిక్త సేవిత్వం అంటే ఒంటరితనం. అది ఒంటరితనం. వివిక్త సేవిత్వం అంటే వివిక్తాన్ దేశాం, వివిక్తాం దేశాన్ అంటే ఎవరు నిర్జన ప్రదేశం, వివిక్తాన్ దేశాన్ ఎవ్వరూ లేనిటువంటి చోట, శీలం ఇది వివిక్త సేవి అక్కడ చరిస్తూ ఉండేటువంటి వాడు. అంటే ఏకాంత ప్రదేశం. ఏకాంత ప్రదేశం వేరు, ఒంటరితనం వేరు సార్. ఇప్పుడు ఒంటరిగా మనం ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాం అనుకోండి ధ్యానం చేయడానికి, ఇవన్నీ అనుభవంలో వస్తాయి. ఒక్కొక్కసారి ఊరు బయటకు వెళ్ళి ఒక నదీ తీరంలో మరొక చోట ఎవరు లేనటువంటి చోట ఒక తోటలోనో ఒక వనంలోనో కూర్చొని ప్రశాంతంగా ఉంది ఇక్కడ ధ్యానం చేయాలంటాం. అదే సమయానికి కనుక ఆఫీసు విషయం కనుక ఒక పెద్ద ప్రాబ్లం జ్ఞాపకం వచ్చిందనుకోండి, ఇంక ధ్యానం నడవదు, అదే ఉంటుంది. లేదు ఇంట్లో ఓ సమస్య జ్ఞాపకం వచ్చింది, భార్యామణి, ఇంకా మణి వైపే దృష్టి. గోపాల చూడమణి నయ సరేనా, భార్యామణి, ఇంకా అక్కడ పోదు మనసు, ఇంకా అక్కడ తిరుగుతూ ఉంటుంది. కనుక ఏది ఏకాంతం అంటే ఎక్కడ మనం కూర్చుంటే మరొక అయస్కాంతం మనం లాగకుండా ఉంటుందో అది ఏకాంతం, అంతే, ఇంకా లేదు. ఒకవేళ ఏది మన మనసు మీద ప్రభావాన్ని చూపకుండా ఉన్నదనుకోండి, నువ్వు మార్కెట్లో కూర్చుంటే కూడాను నిర్జన ప్రదేశమే, అది ఇంపార్టెంట్. కానీ ప్రారంభ దశలో సాగదు అదంతా. ప్రారంభ దశలో మహా కష్టం. కనుక జనసంసర్గం మధ్యలో ఉంటే చిత్త విక్షేపం ఎక్కువగా ఉంటుంది, చాలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది మనసు. ఎందుకని దానికి అలా అలవాటు అయిపోయింది చాలా కాలంగా. ఎవరిని చూస్తే వాళ్ళని గురించి ఆలోచించడానికి అలవాటు పడింది. ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తా, మీకు కూడా కొంతమంది డౌట్ ఉండొచ్చు, ఇది స్వామి చెప్పుకుంటూ పోతుంటాడు, ఎవడో ఒకడు వచ్చాడు అనుకోండి మళ్ళీ ఆపుతాడు, నేను చక్కగా ఫాలో అవుతూ ఉన్నాను, ఆయన ఆపేటప్పుడు నేను డిస్టర్బ్ అయ్యాను మొదట. లేలే, నీకన్నా ముందు చాలామంది డిస్టర్బ్ అయ్యారు కనుక నేను మాట్లాడతాను అది విషయం. టు బీ వెరీ ఫ్రాంక్ చెప్తున్నా, మీరందరూ లేచి తిరుగుతూ ఉంటే నన్ను చెప్పంటే చెప్పేస్తాను. మీరందరూ లేచి తిరిగిన 45 సంవత్సరాల నుంచి వాగుతూ ఉండి 66 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 220 యజ్ఞాలు చేసిన తర్వాత ఒక ఆయన అట్లా పోతా ఉంటే నేను డిస్టర్బ్ అయ్యేటట్లయితే ఇంకా నన్ను గురించి నేను ఎంతగానో ఆలోచించుకోవాల్సి వస్తుంది. అది ప్రశ్నే కాదు, అది నాకు తెలుసు. ఎందుకో తెలుసా, ఒక వ్యక్తి అట్లా వచ్చాడనుకోండి అందరూ అతను చూస్తూ ఉండాలి, అవసరమే లేదని. అసలు మనిషి కాదు, కుక్క పోతే చాలు, కుక్క కూడా పోతుంటారు. నేను ఎవరికి చెప్పాలి, కుక్కకి చెప్పేదే వాళ్ళకి చెప్పేది. కుక్క ఏం కొత్తది కాదు, అర్థమైందే. కుక్క తెలీదా మనక, ఊరికి ఒక్కసారి, అదేం పెద్ద అల్సేషన్ కాదు, తెలీదా మనకు. కానీ ఉపన్యాసం టైంలో చాలు కుక్క వస్తే చాలు. ఎందుకో తెలుసా, కుక్క నీకు లేదేమ్మా ఈ బాధ, వింటూనే ఉన్నాం కానీ అర్థమై చావడం లేదు. పైగా నువ్వు తిరుగుతూ ఉంటే ఆయన కూర్చోమని ఒక్క మాట అనడం లేదు, మేము లేస్తే చాలు అనే. అందుకని ఏ ఒక్కటి అట్లా డిస్టర్బ్ అయితే చాలు, కాకి వచ్చినా కూడా మనసు డిస్టర్బ్ అయిపోద్ది. అందుకని వివిక్త సేవిత్వం, ఒక నిర్జన ప్రదేశంలో జనులు లేనిటువంటి చోట, అంటే మన మనసు డిస్ట్రాక్షన్ లేకుండా ఉండేటువంటి చోట, డిస్టర్బ్ కాకుండా ఉండేటువంటి చోట, చిత్త విక్షేపం లేకుండా ఉండేటువంటి చోట, కేవలం భగవంతుని మీదనే తైలధారవత్. ఇప్పుడు ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి పోస్తున్నాం అనుకోండి నూనె, అలాగే ఉంటుంది కదా అఖండంగా, ఎక్కడ బ్రేక్ లేకుండా, ఆ విధంగా సాగాలి. కానీ రమణ మహర్షి అన్నాడు ఒక దశలో, అది ఒక తైలధార లేదా నేతి ధార. ఇప్పుడు నెయ్యి పోస్తూ ఉంటాం, అఖండంగా ఉంటుంది.
ఆ విధంగా ధ్యానం ఉండాలి అన్నాడు. తర్వాత దాన్ని ఆయనే కరెక్ట్ చేసేసాడు. నో, తైలధార కాదు, ఘృతధార కాదు, నేతిధారలాగా కాకుండా స్రోతసా సమం అన్నాడు. అంటే నదీ ప్రవాహంలాగా. ఆజ్యధారయా స్రోతసా సమం, ఆజ్యధారయా స్రోతసా సమం, సరళ చింతనం విరళతః పరం, సరళ చింతనం విరళతః పరం, ఆజ్యధారయా స్రోతసా సమం, సరళ చింతనం విరళతః పరం. చింతనం అంటే ధ్యానం, సరళ చింతనం, ఆటంకాలు లేనిటువంటి ధ్యానం, నిరాటంకంగా కొనసాగేటువంటి ధ్యానం, నిర్విఘ్నంగా సాగేటువంటి ధ్యానం, అది సరళ చింతనం. విరళతః పరం, విరళ చింతనం కంటే కూడా ఇది శ్రేష్టం. విరళ చింతనం అంటే ఆటంకాలతో కూడినటువంటి శ్రేష్టం. అందువల్ల ఆజ్యధారయ అన్నవాడు స్రోతసా సమం అన్నాడు. మళ్ళీ సెకండ్ ఎగ్జాంపుల్. కాబట్టి ఆజ్యధారయ, ఒక పాత్రలో నుంచి మరొక పాత్రలోకి నెయ్యి పోస్తూ ఉన్నాం అనుకోండి, మధ్యలో గనక నెయ్యి అఖండంగానే పడుతూ ఉంటుంది. కానీ మధ్యలో కనుక ఎక్కడైనా నెయ్యి గడ్డగట్టి ఉండింది అనుకోండి, టప్పని పడుతుంది, ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది. అదే కనుక నీటి ప్రవాహం అయితే, జల ప్రవాహం అయితే, ఒక జీవనది ప్రవహిస్తూ ఉంటే ఎక్కడా బ్రేక్ వచ్చే అవకాశం లేదు, అఖండంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిత్త విక్షేపాలు లేకుండా నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది కొనసాగాలంటే వివిక్త దేశ సేవిత్వం. ప్రారంభ దశలో ఇట్లా జన సంసర్గం లేనిటువంటి ప్రదేశాల్లో ధ్యానాన్ని కొనసాగించడం, సాధన కొనసాగించడం చాలా ఉత్తమమైనటువంటిది. ఆ తరువాత అలవాటు పడిపోయిన తర్వాత ఎక్కడున్నా సరే అదే ధ్యాస ఉంటుంది కనుక ధ్యాసే ధ్యానంగా మారిపోతుంది. మనం ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఏది ఇష్టమో దాన్ని ఆలోచిస్తూ ఉంటాం కదా. పరమేశ్వరుడే ఇష్టంగా మారిపోతాడు కనుక, ఇష్ట వస్తువు, ప్రియ వస్తువు భగవంతుడే అవుతాడు కనుక ఎక్కడున్నా ఎలా ఉన్నప్పటికి కూడాను మనసులో అదొక భావన నడుస్తూనే ఉంటుంది, ధ్యాసే ధ్యానంగా మారిపోద్ది. అంతవరకు వివిక్త స్థానం సేవతే యహ, ఎవడైతే. నెక్స్ట్ ఐదవది, లోకబంధము ఉన్మూలయతి. ఈ ప్రపంచంతో, లోకంతో మనకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్ని ఉన్మూలయతి. అది ఇంతకుముందే చెప్పాడు. సంగాహ త్యజత అంటే అయిపోయింది. సంగత్వం ఎప్పుడైతే లేదో లోకంతోనే ఉండేది. అది విషయాలైనా వ్యక్తులైనా లోకంలోనే ఉన్నారు. ఆ లోక సాంగత్యం వద్దు అని అన్నప్పుడు అయిపోయింది. కానీ మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? లోకబంధం. కాబట్టి ఈ లోకంలో ఎక్కడెక్కడైతే బంధం ఉందో, మనకు లోకంలో చాలా ఉన్నాయి, అన్నీ మనకు అవసరం లేదు. దేనిని మనం ప్రగాఢంగా అంటిపెట్టుకొని ఉన్నామో వాటితోనే బాధ కలుగుతూ ఉన్నాయి. అది లోకబంధం. అది ఎవరికి వాళ్ళుగా చూసుకోవాలి. లోకబంధం ఉన్మూలయతి. ఉన్మూలయతి, దాన్ని తీసేయాలి. ఎక్కడి వరకు తీయాలి తెలుసా? రూట్ ఎక్కడుందో అక్కడ వరకు పోయి తీసేయాలి. మూలం ఉన్మూలయతి. మూలానికి వెళ్ళి దాన్ని పెకలించి వేయాలి, లేకపోతే మరొక మార్గమే లేదు. ఎందుకు మూలానికి వెళ్ళాలి? మళ్ళీ చిగురించే అవకాశం ఉంది కనుక. ఇప్పుడు కొన్ని చూస్తుంటాం మనం, తుమ్మ చెట్లు అని ఉంటాయి చూడండి, ముళ్ళ చెట్లు. వాటిని ఎవరు పెంచుతారు? ఎవరైనా పెంచుతారు? ఒక జామ చెట్టు, ఒక మామిడి చెట్టు, మరొకటి మనం వేసుకుంటాం. ఒక దానిమ్మ చెట్టు, ఒక మల్లె చెట్టు, ఇవి మనం నాటుకొని పెంచుకుంటాం. కానీ ముళ్ళ చెట్లు ఎవరు పెంచుతారు చూడండి? ఎవరు పెంచరు. వాటంతట అవే వస్తాయి. దేనికి ఉపయోగం లేని మనుషులు సమాజంలో కొందరు ఉన్నట్టుగా ఇవి ఉంటాయి. ఊరు దాటి చూడండి, పొలిమేరలు అంతా ఇవే ఉంటాయి. వాటిని మీరు నరికేయండి, వాటిని శుభ్రంగా. ఏదైనా అవసరం ఉండి గవర్నమెంట్ నరుగుతూ ఉంటుంది, అక్కడ ఏదైనా రోడ్డు వేయాలనో మరోటో నరుగుతారు అనుకోండి. వాళ్ళు మళ్ళీ కంకర దోలుకొని వచ్చేటప్పటికి ఇవి వచ్చేస్తాయి. ఎందుకంటే వాటి కథ అంతే, ముళ్ళ చెట్లు అవి. అందువల్ల ఏం చేస్తారంటే వాటిని కాస్త లోడుతారు. లోడి అక్కడ వరకు తీసి ఇంకా రాదులే అనుకుంటారు, మళ్ళీ వస్తుంది. అందువల్ల రోడ్లు బీటలు వారాయంటారు, లోపల ఇవి ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? వాటిని కేవలం తీయడమే కాకుండా చివరికి వెళ్ళి కాల్చేస్తారు, అక్కడ మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా తగలబెడతారు వాటిని. అది ఉన్మూలయతి. ఇంకా మళ్ళీ అది చిగురించకుండా ఉండాలి. కాబట్టి ఈ లోకబంధం ఏదైతే ఉందో
ఈ ఒక్కరోజు మనకు బంధం లేదనుకో, మరి రేపు అంతా తగిలించుకోవడం కాకుండా ఉన్మూలయతి, మూలానికి వెళ్ళి దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉల్లి పొర ఉంటుంది, ఇప్పుడు బత్తాయికాయ ఉంటే బత్తాయి పొట్టు కనుక మనం ఒలిస్తే పండు వచ్చేస్తుంది. ఉల్లి దాని ధర నన్ను అడగద్దు, కానీ ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి, ఆ ఉల్లిగడ్డను తీసుకొని దాన్ని ఒక పొర తీశారనుకోండి, తర్వాత మళ్ళీ ఇదే పని చివరికి వచ్చి అన్నీ తీసేశారనుకోండి, ఏది ఉల్లిగడ్డ అంటే ఉండదు. కాబట్టి పొరలు పొరలుగా దాన్ని తొలగించుకుంటూ పోతే ఒక దశలో ఉల్లిగడ్డ ఎట్లాగైతే ఉండదో, ఈ లోక బంధం ఏదైతే ఉందో ఆ విధంగా ఉన్మూలయతి, మూలానికి వెళ్ళి దాన్ని తొలగించే అవసరం ఉంది. అలా ఎవడైతే తొలగించుకుంటాడో యహ. నెక్స్ట్ యహ నిస్త్రైగుణ్యో భవతి. చూసారా, మాయలో గుణాలే కదా ఉంటాయి. ఈ త్రిగుణాలని ఎవడైతే దాటేస్తాడో అని, అది ఆడ త్రిగుణాలు దాటంటే మాయని ఆటోమేటిక్గా దాటేస్తాడు. కస్తరతి మాయాం, ఇదిగో ఇక్కడ ఇస్తున్నాడు హింట్. ఏది నిస్త్రైగుణ్యో భవతి, నిస్త్రైగుణ్యో భవతి. సేమ్ ఇదే మాటని భగవద్గీతలో సాంఖ్యయోగంలో భగవతుడు అన్నాడు, త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున. హే అర్జున, నిస్త్రైగుణ్యో భవ, గుణాతీతుడువి కా. వెరీ ఇంపార్టెంట్. త్రైగుణ్య విషయ వేదాహ. కాబట్టి వేదంలో ఉండేటువంటి కర్మకాండ అంతా కూడా సంసార విషయమే. అది త్రైగుణ్య విషయ అంటే, త్రైగుణ్యం అంటే సంసార విషయ, ఇంకేమీ లేదు. 3 గుణాల్లో ఏదో లేదు సంసారం తప్ప. కాబట్టి ఈ 3 గుణాల నుంచి మనం ఎప్పుడైతే విముక్తులు అవుతామో సంసారం నుంచి విడిపడ్డామని అర్థం. అంటే సంసారానికి దూరంగా పరిగెత్తామని కాదు, సంసారంలోనే ఉన్నాం, కానీ మనలో సంసారం లేకుండా హాయిగా భగవంతుని పెట్టుకొని జీవిస్తూ ఉన్నాం. ఇది కనుక నిస్త్రైగుణ్యో భవ అంటే నిష్కామః భవ. ఈ ప్రపంచాన్ని కోరేటువంటి వాడివి కాకుండా, ఈ ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలు వాంఛించేటువంటివి కాకుండా, ఇదంతా మాయ గనక మాయని అధిగమించాలంటే గుణాలు అధిగమించాలి గనక నిస్త్రైగుణ్యో భవ. నెక్స్ట్ యహ యోగక్షేమం త్యజతి. ప్లీజ్ 7వ లక్షణం, యహ యోగక్షేమం త్యజతి. ఎవడైతే యోగక్షేమాన్ని వదిలేస్తాడో అది. అంటే ఇక్కడ యోగము అంటే లేనిదాన్ని పొందడం యోగం. అది యోగం అంటే ఏదైతే మనకు లేదో అప్రాప్తస్య ప్రాపణం యోగ తద్రక్షణం క్షేమ. అంతే, ఇంకేలేదు. మనకు లేనిటువంటి దాన్ని పొందడం యోగం, అలా పొందిన దాన్ని మళ్ళీ పోకుండా రక్షించుకోవడం క్షేమం. ఇవి యోగక్షేమాలు. అందుకని యోగక్షేమాల విషయంలో సాధకులు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకని ఏది లేదనుకున్నా దాన్ని పొందాలి అని అనుకుంటే లేని దాన్ని పొందడానికి కష్టపడతాం, కానీ అది పొందిన తర్వాత ఎక్కువ కాలం నిలబెట్టుకోలేం. ఏది వచ్చినా అది పొయ్యేందుకే వస్తుంది, ఏది సుస్థిరంగా నిలిచే అవకాశం లేదు. అందువల్ల ఈ యోగక్షేమాల మధ్య అంటే పొందడం పోగొట్టుకోవడం, పొందడం పోగొట్టుకోవడం, పొందడం సుఖపడడం, పోగొట్టుకోవడం దుఃఖపడడం, ఈ సుఖదుఖాల మధ్యనే జీవితం కొనసాగుతూ ఉంటుంది కనుక భగవంతుడు క్లియర్గా, నాయన నీకు అనన్యశ్చింత, నా మీదనే ధ్యానం కలగాలంటే యోగక్షేమం వహామ్యహం వదిలే నాకు అధ్యాడు. మనం దాన్ని ఏమనుకుంటామంటే యోగక్షేమం అంటే నాకు కావాల్సినవన్నీ ఆయన తెచ్చి పెడతాడు, నాకు సఫారీ ఆయన తెచ్చి పెడతాడు. ఇవన్నీ కాదు. సఫారీ కావాలనుకోవడమే మళ్ళీ యోగం, ఇంక త్యజించేదేమో. కాబట్టి అది కాదు యోగక్షేమం అంటే. యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర. యదృచ్ఛా లాభ సంతుష్ట, అది యదృచ్ఛా లాభ సంతుష్ట అప్రార్థిత ఉపనత లాభ తేన సంతుష్ట ఇది యదృచ్ఛా లాభ సంతుష్ట. మనం ఏమీ కోరకుండానే మనకి ఏదైతే లభ్యమవుతుందో, అప్రార్థిత కోరకుండానే ఆశించకుండానే, అప్రార్థిత ఉపనత లాభ అది లాభం అంటే. తేన సంతుష్ట, దాంతో తృప్తి చెందుతూ ఉండేటువంటి వాడు. నీకు ఏది రావాలన్నది వస్తుంది, దాన్ని ఎవడు ఆపలేడు. ప్లీజ్, ఇదంతా మన కర్మఫలాలు. మనం ఏదైతే ఆచరించామో దానికి సంబంధించి వస్తుంది, దాంట్లో రెండవ ఆలోచన లేదు. కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది, కానీ ఫలితంలో అధికారం లేదు అర్జున. కాబట్టి ఫలితం ఇచ్చేటువంటి వాడు భగవంతుడు గనక, సర్వశక్తిమంతుడు గనక, సర్వజ్ఞుడు గనక, సర్వం జానాతి ఇది, సకలం ఆయన తెలుసు గనక ఎవరి కర్మలకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో ఇవన్నీ సమగ్రంగా తెలిసి ఫలితాలు ఇస్తూ ఉండేవాడు గనక ఫలితాల విషయంలో నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు.
కాబట్టి లేనిది నీకు ఇవ్వడం ఫలమైతే ఉన్నది ఓడగొట్టడం కూడా ఫలమే అవసరం లేనప్పుడు. కాబట్టి ఎప్పుడు ఏది పోతుందో తెలియదు, ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు. ఈ రెండింటి మధ్యలో సమస్థితిలో మన మనసు ఉంటే తప్ప భగవంతుని ధ్యానించేటువంటి అవకాశం లేదు గనక యోగక్షేమం త్యజతి, యోగక్షేమం త్యజతి. క్లియర్? నెక్స్ట్, యహ కర్మ ఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి తతో నిర్ద్వంద్వో భవతి. యహ కర్మఫలం త్యజతి. చూసారా, వచ్చేస్తూ ఉండాడు. మాయను దాటాలంటే కర్మఫలాల మీద దృష్టి ఉండకూడదు. అంటే కర్మఫలాన్ని ఊహించకుండా కర్మ చేయలేము, అది వేరే విషయం. ఆ కర్మఫలం నీకు అవసరం లేదు. ఎందుకని? ఫలం అశాశ్వతం. ఏది వచ్చినా పోయేందుకే వస్తుంది. కర్తురాగ్నేయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. కాబట్టి ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. గతి ఏంటి? గమ్యం. ఏంటి ఆ గమ్యం? మోక్షం. ఏ మోక్షాన్ని అయితే నువ్వు పొందాలని అనుకుంటూ ఉన్నావో దానికి కర్మఫలం ప్రతిబంధం. ఎందుకని? కర్మఫలం పరిమితం. ఏ కర్మకు అదే ఫలితం. నువ్వు ఏ కర్మ చేస్తావో దాని ఫలం వస్తుందే కానీ అంతా వచ్చేందుకు అవకాశం లేదు. నువ్వు కావాలనుకుంటుండేది అనంతమైనటువంటి ఫలం, మోక్షం. అనంతమైనటువంటి ఫలం అంతం కలిగినటువంటి కర్మల ద్వారా లభ్యమయ్యేందుకు అవకాశమే లేదు. కాబట్టి కర్మలకి కర్మ ఫలం వస్తుంది. నీకు కావాల్సింది కర్మఫలం కాదు, మోక్షం. ఇది తెలిసిన తరువాత లేదు కర్మఫలాల్లోనే ఉన్నామనుకోండి, ఒక కర్మ చేస్తాం, ఆ ఫలితం వస్తుంది, తాత్కాలికంగా సుఖపడతాం, మళ్ళీ ఇంకో కర్మ చేస్తాం, ఎందుకని? ఇంకో ఫలితం కావాలని. ఇట్లా పెరిగిపోతూ ఉంటాయి. సాధన సాధ్య సంబంధాలు అయిపోతూ ఉంటాయి. వీటి వల్ల మనం ఎప్పుడూ తృప్తి చెందలేం. ఇది తెలుసుకున్నటువంటి వాడు యహ కర్మఫలం త్యజతి. కాబట్టి ఫలం ఎప్పుడో వస్తుంది, రావాల్సిన ఫలం ఎలాగో వస్తుంది. కాబట్టి ఏది వచ్చినా కూడా కృష్ణార్పణం అనేటువంటి భావనతో నేనున్నా. ఎందుకని? కర్మని అట్లాగే ఆచరించారు. మనం చూచాం కదా, యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. నేను ఏ కర్మ చేసినా కూడా హే భగవాన్ ఇది ఈశ్వరార్పణం. ఎందుకో తెలుసా? ఈశ్వర సేవనం, ఈశ్వర సేవనం, ఈశ్వర పూజనం. కాబట్టి యద్యత్ కర్మ కరోమి, ఏ విధమైనటువంటి కర్మని నేను ఆచరించిన తత్తదఖిలం, ఆ సమస్తమైన కర్మ శంభో తవ ఆరాధనం. ఇది కేవలం నీ ఆరాధన, నీ పూజ. అక్కడ వర్క్ ఈజ్ వర్షిప్. అంటే ఎప్పుడైతే నువ్వు చేసేటువంటి పని పూజగా మారిపోయిందో ఆ పూజలో నీకు ఏది లభ్యమైనా అది ప్రసాదం అవుతుంది. నువ్వు సమర్పించేది నైవేద్యం అయితే నీకు అందేది ప్రసాదం అవుతుంది. నువ్వు చేసేటువంటి కర్మ నైవేద్యంగా మారినప్పుడు మనకు ఏదైతే అందుతూ ఉందో అది ప్రసాదం అవుతుంది. ప్రసాదేతి ప్రసన్నత. మనసును ప్రశాంతంగా ఉంచేది ఏదో అది ప్రసాదం. అంటే పులిహోర, చక్కెర పొంగలి అది కూడా ప్రసాదమే, కానీ అది ప్రశాంతతనివ్వాలి. కాబట్టి మానసిక ప్రశాంతత ఏదో అది ప్రసాద స్థితి. కనుక కర్మఫలాల్లో యందు కర్మఫలాసక్తి లేకుండా ఏది లభ్యమైతే దాంతో తృప్తి చెందుతూ ఉండేటువంటి వాడు కర్మాణి సన్యస్యతి. నెంబర్ 9. ఇంతవరకు కర్మ ఫలాలు వదలాలని చెప్పి ఇప్పుడు అంటున్నాడు కర్మల్ని కూడా త్యజించేవాడు. కర్మ ఫలాల యందు మమకారం ఉంది. కర్మల్ని త్యజించడం అంటే అహంకారం ఎగురుతుంది. అహం కర్త అహంకార. కర్మ చేసేవాడెవరు? నేను కర్త. ఉన్నావా? ఉన్నాను. అది ఈ అహంకారపూరితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నవో వీటిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకని? ఇది నాది అని అన్నప్పుడు ఏం లేదు, నేను ఒకటి ఇది నాది అన్నాడు అనుకోండి, అది నీది కాదనే కదా అర్థం. అంతే. వీళ్ళు నా వాళ్ళు అంటే వాళ్ళు నా వాళ్ళు కాదని అర్థం. ఇక్కడ నీవి కానివన్నీ బాగా ఆలోచిస్తే ఘోరం. ఒకటి కనుక నాది అన్నామంటే ఏది మనదో వేరే విషయం. ఈ ఇల్లు నాది అన్నామనుకోండి, ఇంట్లో ఉండొచ్చు, నాది అనాల్సిన అవసరం లేదంటున్నా నేను. ఎందుకని? దీంట్లో ఉంటే ఇదే మంది కానప్పుడు ఇది పోయి ఇంకో చోట చేస్తే అది మంది అవుతుంది. ఒళ్ళే మంది కాదు సార్, ఈ ఒళ్ళుండే ఇల్లు మంది ఎట్లా అవుతుంది? ఇది తాత్వికమైన అవగాహన. కాబట్టి అది కూడా మంది కాదు. ఉంచుకో, దాన్ని ఏమి పడగొట్టేయమని చెప్పడం లేదు, అదొక కర్మ మళ్ళీ. కాబట్టి ఏదైతే నీకు ఉందో దాన్ని ఉంచుకో, తప్పులేదు. ఎక్కడ ప్రాబ్లం అంటే ఇది నాది అన్నాడు అనుకోండి, ఆ నాది అనడంలో సుఖం అనుకుంటాడు, అది పెద్ద నిరాశకు దారి తీస్తుంది. ఈ ఇల్లు నాది అన్నాడు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? ఆ పక్క ఇల్లు
నాది కాదు. ఆ పక్కది నాలుగోది ఈ స్ట్రీట్లో ఉండే ఇల్లు ఏవి కాదు. చూడు తమాష, బర్కత్పురాలో ఉండేది కాదు. ఖైరతాబాద్లో ఉండే, అబ్బే సికింద్రాబాద్ కాదు సార్, హైదరాబాదు, ఇది తప్ప ఏది కాదు. అంతేనా? అంతేనా? అది హైదరాబాద్లో ఉండేది ఏది నాది కాదు, ఇది ఒకటే. ఆదిలాబాద్లో ఉండేది, హుజూరాబాద్లో ఉండేది, మహబూబాబాద్లో ఉండేది, చెన్నైలో ఉండేది, ఢిల్లీలో ఉండేది. ఏది మంది కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఏది మంది కాదు, ఇది ఒక్కటే కదా. ఇంకా పోతే గెలాక్సీస్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు, గ్రహాలు గిహాలు అన్నీ, చంద్రుడు సూర్యుడు, ఏది నాది కాదు సార్, ఇదే. ఇప్పుడు చూస్తే ప్రపంచంలో మంది ఎక్కడ అసలు ఊహకే అందదు. విశ్వంలో భూగోళమే ఒక డాట్, అర్థమవుతుంది, ఓ చుక్కలాగా ఉంది విశ్వంలో. విశ్వం మనకు అర్థమైతే, విశ్వం ఎంత సైంటిఫిక్గా నేను మాట్లాడేది వేదాంతం కాదు, విశ్వాన్ని గురించి సైన్స్ ఏం చెబుతూ ఉందో ఇది కనుక మనకు కనుక అర్థమైతే ఈ భూప్రపంచం అంతా కూడా, భూగోళం అంతా కూడా ఒక డాట్. దీంట్లో భారతదేశం ఎక్కడో, దీంట్లో ఢిల్లీ ఎక్కడో, దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడో, సరేనా? దాంట్లో 3 ప్రాంతాలు ఎక్కడో, ఆ 3 ప్రాంతాల్లో ఏ ప్రాంతం ఎక్కడుందో, ఒక ప్రాంతంలో మనం, ఆ ప్రాంతంలో కూడా ఒక ఊరిలో మనం, ఆ ఒక ఊరిలో ఒక వీధిలో మనం, ఆ వీధిలో ఒక కొంపం అంది. ఇప్పుడు ఇది ఉంది అని సంతృప్తి చెందేదే, ఇంత లేదు అని బాధపడేదే. చెప్పండి చెప్పండి సార్. ఏముందో తెలియడం లేదు, ఏమి లేదో తెలియడం లేదు. అప్పుడు ఒక అడుగు ముందుకేసి కొందరు చెప్తారు, స్వామీజీ చెప్పు, మొత్తం నాకే కావాలి, ఇది ఒక్కటే నాది కనుక నాకు హ్యాపీగా లేను నేను కదా, మొత్తం కావాలి స్వామీజీ, నేను ఇస్తానయ్యా, మీరు ఇవ్వగలరా? అది డెఫినెట్, ఎక్కడ లేనిది ఏంటి, ఇక్కడ ఉన్న అంతా ఉంది, నీకు మొత్తం ఇమ్మంటారు. ఏం మొత్తం? ఇప్పుడు మీరు చెప్పారే అదంతా, ఎస్ రెడీగా ఉండవని, రెడీగా ఉన్నాను, ఇచ్చేశాను, ఎక్కడ పెడతావో చెప్పు. ఇప్పుడు అది కాదు, ఓ పండు ఇచ్చిన ఇంటికి తీసుకుపోయి చోట పెడతావు కదా, లేదా? నీకు ఒక వస్తువుని ఇస్తే ఓ చోట పెట్టుకుంటావు లేదా? ఏది నీదో అక్కడ పెట్టుకుంటావు కదా. ఓ విలువైనటువంటి వస్తువు నేను ఒకటి ఇచ్చాను, అది గిఫ్ట్ నీకు, నువ్వేం చేస్తావు? ఎవరికో ఇచ్చేసిపోతావా? లే, ఇంటికి తీసుకెళ్తావు, ఇంటికి తీసుకెళ్ళి ఓ బీరువాలో పెట్టుకుంటావు, ఇది నాది. అర్థమవుతుంది? ఓకే, యావత్ ప్రపంచం నీకు ఇచ్చాం, ఎక్కడ పెడతావో చెప్పు, ఏ బీరువాలో పెడతావో చెప్పు, నేను ఇస్తా. ఇప్పుడు నువ్వు ఎక్కడ పెట్టుకుంటావో చెప్పాలా. ఎప్పుడైతే మొత్తం ఇచ్చాడో ఇప్పుడు ఎక్కడ పెట్టాలి తెలుసా? ఏది ఎక్కడుందో అక్కడే పెట్టాలి, అంతేనా? మరి ఏది ఎక్కడుందో అక్కడ పెట్టాల్సి వస్తే ఇప్పుడు అక్కడ ఉంది కదా ఆల్రెడీ. వేదాంతం చెప్పేది ఏంటంటే, ఈ దరిద్రపు ఒక్కటి ఇంతది నాది అనుకోవడం కన్నా అంతా నాది అనుకోవా, పో ఏమైంది, ఎక్కడ నుండి దాడు ఉంటుంది, ఏమి నష్టం, ఎంత రిలాక్స్ అయిపోవచ్చు చూడండి. సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తి కృత్య, నువ్వెవరయ్యా? అయమాత్మ బ్రహ్మ, ఫినిష్. కాబట్టి ఏది మన సమస్యల్ని పరిష్కరించలేదు ఈ ప్రపంచంలో, వేదాంతం తప్ప. నువ్వు హాయిగా ఆనందంగా గాలి పీల్చుకుంటూ ప్రశాంతంగా ఉండాలంటే ఏమీ అవసరం లేదు, 4 మహావాక్యాలు ఉంటే చాలు, 4 sentences సరేనా, తృప్తిగా ఆనందంగా ఉండొచ్చు. ఇప్పుడు ఏది పొందినా ఇది ఉన్నదనుకోండి, ఇది ఉన్నదనే తృప్తి కన్నా అది లేదనే దుఃఖం ఎక్కువ, అర్థమవుతుంది? అది వచ్చిందనుకోండి, అది ఉందనే తృప్తి కన్నా ఇంకోటి లేదనే దుఃఖం ఎక్కువ. అలా కాకుండా ఉన్న వస్తువు లేని వస్తువును గుర్తు చేసి బాధించడం కాకుండా, నువ్వు ఎప్పుడైతే తృప్తిగా ఉన్నావో నీకేది అవసరం లేదు, నిత్యతృప్త నిరాశ్రయ. కాబట్టి కర్మఫలం ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో వచ్చేది. కర్మాణి
సన్యస్యతి. న్యాసము, సన్యాసము. న్యస్యతి అంటే సరిపోద్ది, కానీ సన్యస్యతి, సమ్యక్ న్యస్యతి, సన్యస్యతి, చక్కగా వదిలిపెట్టేయడం అది. కాబట్టి కర్మల్ని సమస్తం వదిలిపెట్టేయడం. ఇదేంటి స్వామీజీ, కర్మను ఎట్లా వదులుతాం? నహి ఖచ్చిత క్షణమపి జాతతిష్ట త్యకర్మకృత్. కర్మ చేయకుండా ఒక క్షణం ఉండలేమని మీరేమన్నా చెప్పారు కదా భగవద్గీతలో. ఎస్, కర్మల్ని వదిలిపెట్టమని చెప్పడం లేదు, నేను చేస్తున్నాననే భావన ఉంది కదా, అహంకారం, దాన్ని వదిలేస్తే సరిపోదు. కర్మలు బంధించవు, నేను చేస్తున్నాను, నేను అనేటువంటిది బంధిస్తూ ఉంది. కాబట్టి కర్మాణి సన్యస్యతి. కాబట్టి న్యస్యతి అనకుండా సన్యస్యతి. సమ్యకరణంలో ఉద్దేశం ఏంటంటే, ఏదైనా మనం ఈ ప్రపంచంలో వదిలేసామనుకోండి, అది మళ్ళీ తిరిగి వస్తుంది. న్యస్యతి, అది న్యాసము అంటే వదిలిపెట్టేయడం. సన్యాసము, సమ్యక్ నాశం. ఏది వదిలిన తర్వాత మళ్ళీ మన మనసు దాని వైపుకి వెళ్ళదో అది సన్యాసం అంటే. కాబట్టి నేను అనేటువంటిది వదిలిన తర్వాత మళ్ళీ స్ఫురించకుండా ఉండాలి, అది కర్మాణి సన్యస్యతి. తతో నిర్ద్వంద్వో భవతి. తతో నిర్ద్వంద్వో భవతి. ఎప్పుడైతే ఈ స్థితికి వచ్చాడో, తతః ఈ కారణం చేత, దేర్ ఫోర్ తస్మాత్, ఇంకా అతనికి ప్రత్యేకించి సుఖాలు ప్రత్యేకించి దుఃఖాలు లేవు. నిర్ద్వంద్వో భవతి. సుఖ దుఃఖాల మధ్య జయాపజయాలు, అది ద్వంద్వాలు. సుఖ దుఃఖాల మధ్య, జయాపజయాల మధ్య, మానావమానాల మధ్య, శీతోష్ణాల మధ్య సమః, సమానంగా ఉంటాడు. అది నిర్ద్వంద్వో భవతి. నెక్స్ట్, యో వేదానపి సన్యస్యతి కేవలం అవిచ్ఛిన్నానురాగం లభతే. యో వేదానపి సన్యస్యతి, యహ వేదాన్ అపి, వేదాన్ని కూడా సన్యస్యతి. ఈ అహంకారపూరితమైనటువంటి కర్మల్ని ఎట్లాగైతే వదిలేశాడో, అనిత్యమైనటువంటి కర్మఫలాలను ఎట్లాగైతే త్యజించాడో, ఇప్పుడు వేదాన్ని కూడా వదిలేస్తూ ఉన్నాడు. అదేంటి స్వామీజీ, వేదం ప్రమాణం అంటారే మీరు? ప్రమాకరణం ప్రమాణం కదా, మరి వేదాన్ని వదిలిపెట్టడం ఏంటని. ఇక్కడ వేదము అంటే, వేదంలో ప్రధానంగా రెండు విషయాలే ఉన్నాయి. ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండ. కర్మకాండ అనేటువంటిది ప్రవృత్తి, అంటే మనం చేసేది. జ్ఞానకాండలో నివృత్తి, అంటే చేయడం కాదు, దాని నుంచి విడిపడిపోవడం. కాబట్టి మొదటిది కర్మకాండ, అంతఃకరణ శుద్ధి కోసం. రెండవది జ్ఞానకాండ, కేవలం ఆత్మజ్ఞానం. కాబట్టి వేదంలో మొదట ఉన్నటువంటి భాగం, పూర్వ భాగం అంతా కూడా కర్మకాండ. ఉత్తర భాగం ఉపనిషత్తులు ఏవైతే ఉన్నావో అది జ్ఞానకాండ. ఇక్కడ వేదానపి సన్యస్యతి అని అన్నప్పుడు వేదం అంటే కర్మకాండ అని అర్థం. కాబట్టి ఒక్కవైపు ఎప్పుడైతే నువ్వు ఈ పరాభక్తి వైపు వెళ్ళిపోతూ ఉన్నావో, ఇది మోక్షప్రాప్తే గనక, ఆత్మదర్శనమే గనక. రాత్రి హనుమంతుడు చూసినట్టుగా ఆంజనేయ స్వామి సీతాన్వేషణం, అట్లాంటి అన్వేషణమే గనక ఇక్కడ కర్మకాండ పనికిరాదు. ఎందుకని? కర్మకాండ చిత్తశుద్ధి కోసమే. చిత్తశుద్ధి వచ్చిన తర్వాతే జ్ఞానకాండకు రావాలి. జ్ఞానకాండకు వచ్చిన తర్వాత మళ్ళీ కర్మకాండ ప్రశ్న లేదు కనుక వేదానపి సన్యస్యతి. సంపూర్ణంగా వేదాన్ని వదిలిపెడుతూ ఉన్నాడు. వదిలిపెట్టి ఏముంది ఇప్పుడు ఆయనలో? కేవలం అవిచ్ఛిన్న అనురాగం లభతే. కేవలం ఇదే, ఇంకే రెండోది లేదు. కేవలం ఏంటి? ఆ కేవలం విచ్ఛిన్నం కానిటువంటి, అన్బ్రోకన్, అఖండమైనటువంటి. విచ్ఛిన్నం అంటే పరిమితంగా ఉండడం, అలా కాకుండా విచ్ఛిన్నం కాకుండా ఉండడం, అఖండంగా ఉండడం ఏదైతే ఉందో అనురాగం లభతే. రాగం, ప్రేమ, ప్రియత్వం ఏదో అది అనురాగం. రాగాన్ని అనుసరించడం అంటే రాగం అంటే ప్రియత్వం. ఈ ప్రపంచంలో ఒకటి ప్రియంగా ఉంటే మరొకటి అప్రియంగా ఉంటాయి. కానీ ఇక్కడ అనురాగం అంటే అనుసరించడం. ఎప్పుడు ఒకే విధమైనటువంటి రాగం ఉంటుంది. కేవలం అవిచ్ఛిన్న అనురాగం. భగవంతుని మీద ఉండేటువంటి ప్రేమ, ప్రియత్వం ఏదైతే ఉందో అదే అవిచ్ఛిన్న అనురాగం. అది లభతే, దాన్ని పొందుతూ ఉన్నాడు. ఎందుకని? రెండవ ఆలోచనే లేదు గనక. కాబట్టి యో వేదానపి సన్యస్యతి, కర్మకాండను కూడా దాటినటువంటి వాడు కేవలం అవిచ్ఛిన్నానురాగం లభతే.
కనుక త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ్యో భవార్జున అన్నప్పుడు ఇక్కడ మనకు ఆరవ గుణంలో చెప్పాడు చూసారా, యహ నిస్త్రైగుణ్యో భవతి 47 సూత్ర, అక్కడికి వచ్చేస్తుంది ఇది. కాబట్టి వేదానపి ఈ కర్మకాండ వేదం కూడాను గుణ సంబంధంగా ఉంటుంది, అది దాటేశాడు అని అర్థం. గుణసంగమే లేకుండా పోయింది. స్వామీజీ అట్లని చెప్పేసి ఈ గుణసహితంగా ఉంది కనుక ఈ ప్రపంచం, వ్యక్తులున్నా గుణసహితంగానే ఉన్నారు, వాళ్ళని నేను త్యజించాలన్నా అవసరం లేదు, ఉండనివ్వండి, ఏమైనా నష్టమేముంది. నువ్వు ఎలా ఉన్నావు అనేది విషయం కానీ నీ చుట్టూ ఎలా ఉందనేది విషయం కాదు. అండర్స్టాండ్ ది పాయింట్. కీలకమైన విషయాలు ఇవి. మనల్ని గురించి మనం ఆలోచించకుండా చుట్టూ ఎలా ఉంది పరిస్థితులని ఆలోచిస్తాం ఎప్పుడు. ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీదనే నా జీవితం ఆధారపడింది కనుక, ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మీదనే నా జీవితం ఆధారపడింది కనుక వాళ్ళు మార్పు చెందుతూ ఉంటే నాలో సుఖాలు మారిపోతూ ఉన్నాయి. అండర్స్టాండ్? నాలో శాంతి భగ్నం అయిపోతూ ఉంది. కనుక నీ చుట్టూ ఏముందనేది నీకు సమస్య కాదు. ఎందుకని ఈ రోజు ఉన్నది రేపు లేకపోవచ్చు, ఈ రోజు ఉన్నవాళ్ళు రేపు లేకుండా పోవచ్చు. నువ్వు ఎలా ఉన్నావు అనేది ప్రాబ్లం. విషయం అంతా ఇక్కడే ఉంది. ఏదేదో ఉంది, అదంతా మనకు అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావు, ప్రపంచం ఎలా ఉంది కాదు, నువ్వు ఎలా ఉన్నావు. ప్రపంచం ఎలాగైనా ఉండని, నీవు గనక కేవలం అవిచ్ఛిన్నానురాగం లేకపోతే ఆ అఖండమైనటువంటి ప్రేమలో భక్తిలో గనక కొనసాగుతూ ఉంటే అవి ఎలా ఉన్నా నీకు నష్టం లేదు. ఎందుకని అవి గుణసహితంగా ఉంటాయి. మరి నువ్వు నిర్ద్వంద్వో భవతి, ద్వంద్వాతీతులు అయిపోయావు కదా. నిస్త్రైగుణ్యో భవతి, గుణాతీతులు అయ్యావు కదా. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. ఉంటేనేమి అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు. ఉంటేనేమి అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు. ఎక్కడ లేదు ఆకాశము, ఎక్కడ లేదు ఆకాశము, అంటుటకివ్వదు అవకాశము. ఎక్కడ లేదు ఆకాశము, అంటుటకివ్వదు అవకాశము. ఆత్మ ఎప్పుడు అసంగము, ఆత్మ ఎప్పుడు అసంగము. ఎందుకు నీకు గుణసంగము. ఆత్మ ఎప్పుడు అసంగము, ఎందుకు నీకు గుణసంగము. ఉంటేనేమి అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు. కాబట్టి ఉండని ఏమైంది, ఆకాశం అంతటా ఉంది కదా. దేనికన్నా అవకాశం ఇస్తుంది, దేనితో టచ్ ఉందే అసంగం. కాబట్టి ఆకాశమే అసంగం అయినప్పుడు తతః ఆకాశ సంభూత, పరమాత్మ నుంచి ఈ ఆకాశం వచ్చింది. దీనికే ఈ లక్షణం ఉన్నప్పుడు పరమాత్మ ఎట్లా ఉంటాడు? ఆ పరమాత్మ ఎట్లాగైతే అసంగుడై ఉన్నాడో, దేంతో సంబంధం లేకుండా, దేనితోన్నా సంబంధం ఉండాలంటే రెండో వస్తువు ఉండాలి, ద్వైతం ఉండాలి. ద్వైతం నవిద్యతే యస్య. ఇక్కడ ద్వైతం రెండో ప్రపంచమే, రెండవదే లేదు, వస్తువే లేదు. ఎందుకని? సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నదంతా భగవంతుడు ఒకటే, సర్వం బ్రహ్మమయం, సర్వం విష్ణుమయం జగత్. ఈ జగత్తంతా కూడా జగన్నాథుని యొక్క స్వరూపంగా తెలుస్తూ ఉంది. అండర్స్టాండ్? రెండో వస్తువు ఎక్కడుంది కనుక అంతటా పరమేశ్వరుడే ఉన్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి జగద్రూపంలో ఉన్నది కూడా జగన్నాథుడే. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో అది అసంగమై ఉంది.
కాబట్టి ఆకాశమే ఇలా ఉండేటప్పుడు దీనికి ఆధారమైనటువంటి పరమాత్మ అసంగుడై ఉన్నాడు గనక మరి నువ్వెవరు సార్? అయమాత్మ బ్రహ్మ, నీవు కూడా బ్రహ్మమే అయినప్పుడు దేహం ఉంటుంది, నేనున్నాను గనక, దేహం పోతుంది, నేనుంటాను. అది దట్స్ నాలెడ్జ్. దేహం ఉంది, నేనున్నాను. దేహం పోతుంది, నేనుంటాను. నేను ఎక్కడికి పోతాను? ఎందుకని నేను దేహం అయ్యేందుకు అవకాశం లేదు కనుక. కాబట్టి నాకు ఎక్కడ సంగత్వం ఉంది? లేదు. పెట్టుకుంటే ఉంది, లేకపోతే లేదు. సంగత్వాన్ని పెట్టుకున్నామనుకోండి బంధం స్టార్ట్ అయిపోదు. బంధం స్టార్ట్ అయిందనుకోండి దుఃఖం పక్కనే ఉంటుంది. సంగత్వం లేదు, బంధం లేదు. బంధం లేదు, దుఃఖం లేదు. దుఃఖం లేదు, నువ్వే ఉన్నావు. ఎలా ఉన్నావు? అయమాత్మ బ్రహ్మ, కేవలం బ్రహ్మస్వరూపంగా నేనున్నాను. అక్కడికి తీసుకుపోతా ఉంది. కస్తరతి కస్తరతి మాయాం అంటూ ప్రారంభమయ్యాం. ఇప్పుడు చెప్తున్నాడు సతరతి సతరతి లోకాం స్థారయతి. ఇదిగో కస్తరతి కస్తరతి, ఎవడు దాడుతాడు ఎవడు దాడుతాడు, సహతరతి సహతరతి, వాడు దాడుతాడు వాడు దాడుతాడు, అంతే. ఇంకేం లేదు. అక్కడ 2 సార్లు అన్నాడు కదా ప్రశ్న, 2 సార్లు సమాధానం. సహా వాడు, తరతి ఎవడు, యహా ఎవడో వాడు. ఏందా మళ్ళీ ఎవడో అంటాడు. ఇప్పుడు చెప్పిందంతా అదే కదా, ఎక్కడ పట్టిన యహ 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 అని వచ్చింది కదా. యహ వేదాన సన్యసతి కేవలం అవిచ్ఛన్న, యహ కర్మఫలం త్యజతి, యహ కర్మాణి సన్యసతి, యహ నిర్ద్వంద్వ భవతి, అది యహ. కాబట్టి సహా వాడు ఎవరు, యహ ఎవడైతే ఈ 12 లక్షణాలు ఇప్పుడు చూచాం. వేదానవి సన్యసతి 11, కేవలం అవిచ్ఛిన్నానురాగం లభతే 12. ఇవన్నీ సాధనలు లక్షణాలు భక్తిలో, పరాభక్తిలో ఇది ఏర్పడిపోయిన తరువాత సహా ఇవి సాధించినటువంటి వాడు తరతి దాటుతాడు. సహ తరతి కదా. నాకు మోక్షం కావాలి, నాకు బ్రహ్మానుభూతి కావాలి, ఇవి ఉన్నాయా, దాటామా లేదా, క్వశ్చన్ అది. అందుకని గురువు దగ్గర పోయి మీరు ఎన్నో చెప్తున్నారు, నాకంతా హృదయం అంతా కూడా ఆనందం అయిపోతూ ఉంది, కానీ నేను ఎట్లా దాటాలా, ఈ దాటామా, అది ఇంపార్టెంట్. ఎందుకంటే నేల విడిచిపెట్టి సాము చేస్తే ఉపయోగం లేదు. ఎంతకాలం ఉన్నా ఏమీ పొందలేం. ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించడం, ఆ గ్రహించిన తర్వాత ఆ మార్గంలో చరించడం, అంతే, ఇంకేం లేదు. సహా తరతి వాడు తరించిపోతాడు. ఈ 12 మార్గాల్లో వచ్చినటువంటి వాడు, వీటిని దాటిన వాడు తరించిపోతాడు. రెండవ ఆలోచన లేదు, సహా తరతి. తర్వాత ఏం చేస్తాడు? లోకాన్ తారయతి. సహ తరతి వాడు తరిస్తాడు. లోకాన్ తారయతి, తను తరించాడు గనక నన్ను తరింపజేయండి అని ఎవరన్నా వచ్చి అడిగారనుకోండి, వాళ్ళని తరింపజేస్తాడు. అంటే తరించే మార్గాన్ని తెలియజేస్తాడని అర్థం. ఎందుకని వచ్చిన వాళ్ళని అందరినీ తరింపజేయలేడు గురువు కూడా. వాడికి ఆ సంస్కారం ఉండాలి. అర్థమవుతుంది? దౌర్భాగ్యం, దౌర్బల్యం, దురదృష్టం ఇవన్నీ మనసులో లేకుండా ఉంటే గురువు ఏదన్నా చేయగలడు. కాబట్టి ఈత తెలిసినటువంటి వాడు, అది ఇంకేం లేదు తరతి. ఈత తెలిసిన వాడు వాడు దాడతాడు, మునిగిపోడు కదా. ఎవరికైతే ఈత తెలుసో నది ఎంత వడిగా ప్రవహిస్తూ ఉండినా, దాని లోతు అగాధంగా ఉండినా, ఎంత అగాధంగా నది ఉన్నా వాడికి ఈత తెలుసు కనుక వాడు దాటేస్తాడు. అంతేకాదు, ఒకవేళ ఎవడన్నా ఈత తెలియనివాడు దిగి కొట్టుకుపోతున్నాడు అనుకోండి, వాడిని రక్షిస్తాడు కూడా. తాను దాటుతాడు, ఇతరులను దాటిస్తాడు. చూడండి, బాగా గజీతగాళ్ళని చూస్తుంటాం. పెద్ద పెద్ద నదులు ప్రవహించేటప్పుడు కూడాను వాడు దాటడమే కాకుండా మరొకరిని కూడా పట్టుకుపోయి దాటిస్తాడు. ఎందుకో తెలుసా? వాడికి తెలుసు, ఆ ఈతంతా తెలుసు వాడికి. ఏ విధంగా ఈ జలాల్లో ఈత కొట్టాలనో వాడికి తెలుసు. వాడు దాటేసి ఉన్నాడు కనుక, వాడికి ఈత తెలుసు కనుక, ఈత తెలిసినటువంటి వాడు తాను దాటుతాడు, ఈత తెలియని వాడిని దాటిస్తాడు. కాబట్టి ఈత తెలిసిన వాడు మునగడు, వాడిని ఆశ్రయించుకొని ఉండేవాళ్ళు ఎవ్వరు మునగరు. అంతే, ఇంకే లేదు. దాటిస్తే నువ్వు ఇది నమ్ముకో, అది నమ్ముకో, అది చెయ్యి, ఇది చెయ్యి, అది జరుగుద్ది, ఇది జరుగుద్ది అన్నాడు అనుకోండి, వాడు ముంచేవాడు. ఎందుకో తెలుసా? వాడికి ఈత రాదు, వచ్చిన బాధ అది. ఈత రావడం అంటే శాస్త్రం రావడమే సార్, ఇంకో మార్గమే లేదు. ఈత అంటే అదే. అర్థమవుతుంది? ఈత తెలిసిన వాడే ఈత కొట్టగలడు. శాస్త్రం తెలిసిన వాడి దగ్గర జ్ఞానం ఉంటుంది. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. ఫినిష్. ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. నువ్వు ఆ దేవాలయం చుట్టూ తిరుగు చిత్తశుద్ధి కోసం, అవన్నీ అంతే. దానివల్ల మోక్షం వచ్చే ప్రశ్న లేదు. ఆయన ఇచ్చేస్తాడు మోక్షం, ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ ఇస్తారు. అసలు ఆయన ధరించాడో లేడో
ఏంటి ఇదంతా బిలీఫ్ సిస్టమ్ కాకపోతే? వీటినంతా నమ్ముకొని జీవితాన్ని అన్యాయం చేసుకోదలుచుకుంటే ఓకే, ఎవరి జీవితాలు వాళ్ళవి. ఎవరికి ఎవరు అవరవుతాయి ఈ ప్రపంచంలో, ఎవరిని ఎవరు ఆపుతాం ఈ ప్రపంచంలో? కనుక ఇటువంటి ఛాందసమైనటువంటి ప్రక్రియ ఈరోజు ఇంత ఆధునికంగా మనం అభివృద్ధి చెందుతూ ఉంటే అన్నిటికీ కాలదోషం పట్టినట్టే, తత్వశాస్త్రానికి కూడా కాలదోషం బట్టి వేదాంత పరిజ్ఞానం లేకుండా అదంతా వేదాంతం అనుకుంటూ ఉంటే దీన్ని ఎవడైనా నడిపించగలడు. ఈ సమాజాన్ని నడిపించడానికి బుద్ధి అవసరమే లేదు. అర్థమవుతుంది? కనుక జ్ఞానం కావాలి, మోక్షం కావాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ వాడికి ఈత వచ్చి ఉండాలి, మనల్ని దాటించగలగాలి. ఒకవేళ వాడికే ఈత రాకపోతే వాడు ప్రయత్నం చేశాడు అనుకోండి మనల్ని దాటించడానికి, లేదు వాడి మీద విశ్వాసంతో మనం పెట్టుకున్నాం అనుకోండి వాడు దాటిస్తాడని, ఇద్దరు కలిసి అంతే. అది ఎందుకు నేను చెప్పాలి? దాటడం వరకే నేను చెప్తా, మునిగిపోయేది నేను చెప్పడం ఎందుకు? ఎలాగో మునిగిపోతున్నారు కదా. సానుభూతే కానీ అక్కడ మునిగిపోయేవాడిని చూసి సానుభూతే కానీ అక్కడ ఇంకొక బాధిక అవకాశం ఏముంది? కనుక సతరతి లోకం స్థారయతి. కాబట్టి మాయకు సంబంధించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి 50 సూత్రాలు పూర్తయింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.